అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మన స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే డాక్టర్ శైలేష్ కుమార్ గార్గే గారు. అలాగే వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు అని అంటే వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అండ్ డైరెక్టర్ సిటీ వాస్కులర్ హాస్పిటల్. ముందైతే గెస్ట్ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇది నేను చూసి ఎందుకు చెప్పాను అని అంటే చాలామందికి ఇదొకటి ఒక సపరేట్గా ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు ఏదైతే స్పెషలైజేషన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. సో మీ స్పెషలైజేషన్ ఏంటి యాక్చువల్లీ? ఇప్పుడు మీరు అన్నది ఏంటి, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అన్నారు. సో రేడియాలజీ డిపార్ట్మెంట్ వేరు, ఇప్పుడు నేను చెప్పింది ఇది వేరంటారా, లేదా రేడియాలజీలోనే ఇది ఒక డిపార్ట్మెంట్ అంటారా? ఇది రేడియాలజీలో సూపర్ స్పెషలైజేషన్ లాగా. అంటే రేడియాలజీ ఎండి రేడియాలజీ అయిపోయిన తర్వాత మనం దీనికి ఫెలోషిప్ కానీ డిఎంలు కానీ మనం ఎట్లా ఇప్పుడు జనరల్ మెడిసిన్ తర్వాత మనం స్పెషలైజేషన్ న్యూరో అంటే డిఎం న్యూరాలజీ, డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలానే రేడియాలజీలో సూపర్ స్పెషలైజేషన్. బేసికల్లీ ఏంటంటే ఎలా స్టార్ట్ అయిందంటే బేసికల్లీ మనము ఇమేజ్ గైడెన్స్ అంటే రేడియాలజీ అంటే మనకు తెలిసిందంటే అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ ఇలాంటి. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్తో పాటు మనం ఏమన్నా ట్రీట్మెంట్ చేయొచ్చా ఆ ఉద్దేశంతో ఈ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇనిషియల్గా. ఇంకా యాంజియోప్లాస్టీ ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ మీరు కార్డియాలజీ యాంజియోప్లాస్టీ స్టార్ట్ అవ్వకముందు ఈ యాంజియోప్లాస్టీ అన్నమాట రేడియాలజీలోనే ఫస్ట్ అందరికన్నా ముందు డెవలప్ అయింది ఏంటంటే మనకు ఎక్స్రే. సో ఎక్స్రేలో ఫ్లోరోస్కోపీ మనం అందరికన్నా, ఎందుకంటే సిటీ, ఎంఆర్ఐ ఈవెన్ రాకముందు కూడా ఎక్స్రే ఉండే. సో ఎక్స్రేలో చూసుకుంటా మా ఇంటర్వెన్షన్ రేడియాలజీ వాళ్ళు దాన్ని ఎలా మనం బ్లడ్ వెసల్ వెళ్ళవచ్చు, బ్లాక్ బ్లడ్ వెసల్ ఎలా స్టార్ట్ చేయవచ్చు, అట్లా ఎక్స్రే నుంచి వాళ్ళు స్లోగా డెవలప్ అయింది. ఆ బ్రాంచ్కి ముందుకెళ్ళి కార్డియాలజీ కూడా, ఇవి డిఫరెంట్ బ్రాంచెస్. బేసికల్లీ ఏంటంటే రేడియాలజీ తర్వాత ఈ సూపర్ స్పెషలైజేషన్ ప్లస్ దాంతోపాటు రేడియాలజీ త్రూ ఏమన్నా మనం ట్రీట్మెంట్ చేయొచ్చా. రేడియాలజీ త్రూ చేస్తుంటే ఏమవుతుందంటే టార్గెటెడ్ థెరపీ, పిన్ హోల్ సర్జరీ అని దీన్ని డెవలప్ అయింది. ఎందుకంటే చిన్న హోల్ నుంచి ఎక్కడ కట్ చేయక, కొయ్యక, స్టిచెస్ కరెక్ట్ మినిమల్లీ ఇన్వేజివ్, దాన్ని పిన్ హోల్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ మనం అనొచ్చు. సేమ్ సర్జరీలో కూడా ఇప్పుడు ఎట్లా అంటే కోసి తీయక మనం లాప్రోస్కోపీగా వెళ్తున్నాము. అలానే ఇంట్లో బ్లడ్ వెసల్స్ కానీ ఏమైనా పర్టికులర్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా గడ్డ ఉన్నా కానీ దాన్ని మనం అక్కడికి వెళ్ళేసి హోల్ నుంచి ఆ హోల్ నుంచే ట్రీట్మెంట్ చేసేసి మనం బయటకు వచ్చేస్తాం. సో అలా ఇది డెవలప్ అయింది ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సో ఏంటంటే ఇది బ్రాంచ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు చేసేవాళ్ళు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు స్పెషలైజేషన్. అందుకే దీని గురించి జనాల్లో పబ్లిక్లో దాని గురించి కొద్దిగా అవగాహన అంత లేదు. సో అదనమాట బేసిక్. మీరు ఇది ఎక్కడ చేశారండి స్పెషలైజేషన్ అంతా? నేను చేసింది సిఎంసి వెల్లూరు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. చాలా పేషెంట్లో కూడా మెయిన్గా ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియా ప్లస్ సౌత్ ఇండియా చాలామంది ఏమైనా కాంప్లికేటెడ్ లోకల్లో ట్రీట్మెంట్ కానీ చాలామంది అక్కడికి హయ్యర్ సెంటర్ అని రిఫర్ అవుతూ ఉంటారు. మనకు కామన్ ఏంటో. సో అక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ త్రూ మనం అక్కడ అడ్మిషన్స్ వెళ్ళి అక్కడ నీట్ లాగా ఆల్ ఇండియా ర్యాంకింగ్ త్రూ వెళ్ళి మనకు అడ్మిషన్స్ 2 సీట్లు ఉన్నాయి సిఎంసి వెల్లూరులో. నేను జాయిన్ అయింది 2014లో. సో అప్పుడు ఆ టైంలో, ఇప్పుడైతే కొద్దిగా డిఎం కూడా అయిపోయింది, సీట్స్ కూడా పెరిగాయి. కానీ ఆ టైంలో ఇనిషియల్ డేస్లో అయితే 2 సీట్స్ ఉండే. సో అక్కడ ఏంటంటే కంప్లీట్గా హోలిస్టిక్ అప్రోచ్. సిఎంసి అంటే ఆల్ కాంప్లికేటెడ్ హై రిస్క్ పేషెంట్స్ అలాంటి డిఫరెంట్ ఏదో మనం ప్రైవేట్ హాస్పిటల్ లాగా కాక ఏదో డబ్బులు ఇచ్చి కానీ అట్లా కాక అక్కడ అన్ని హై రిస్క్ కాంప్లికేటెడ్. సో అక్కడ ట్రైనింగ్ కూడా హ్యాండ్స్ ఆన్ అంటే స్టూడెంట్స్కి నేర్పించడం, అకాడమిక్ కానీ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి లిటరేచర్ పబ్లికేషన్స్. మనం ఇండియాలో కూడా పబ్లికేషన్స్ లిటరేచర్ చూస్తే సిఎంసి వెల్లూరు నుంచి చాలా పేపర్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి జర్నల్స్లో. అంటే జనరల్గా రేడియాలజీలోనే మళ్ళీ అందులో స్పెషలైజేషన్ తీసుకున్నారు మీరు. దానికి కారణం ఏంటి అంటే ఇప్పటివరకు రేడియాలజీలో ఆగిపోయిన వాళ్ళే ఎక్కువ మంది, మళ్ళీ అందులో స్పెషలైజేషన్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇది చాలా, నేను చెప్పాను కదా ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ట్రీట్మెంట్ పార్ట్ సైడ్ వెళ్తున్నాం మనం. రేడియాలజీ బేసిక్ రేడియాలజీ కానీ రేడియో డయాగ్నోసిస్ కానీ ఇది డయాగ్నోస్టిక్స్ అంటే మీరు పేషెంట్ డాక్టర్ రిఫర్ చేస్తారు, మనం స్కానింగ్ చేస్తాం, రిపోర్ట్ ఇచ్చేస్తాం, వెళ్ళిపోతారు. సో నాకేంటంటే నేను చేసేటప్పుడు ఇదేదో పేషెంట్ నుంచి అంత కాంటాక్ట్ ఉండదు, మనం పేషెంట్ నుంచి పోదు. ఇప్పుడు ఏంటంటే రేడియాలజీ డాక్టర్స్ ఏంటంటే స్కానింగ్ చేస్తారు, వాళ్ళకి పేషెంట్ తోటి ఇంటరాక్షన్ అంతా ఉంటుంది. డాక్టర్ రాసి పంపిస్తారు, నాకు ఇది డౌట్ ఉంది, స్కానింగ్ చేయించుకోండి, రిపోర్ట్ తీసుకురండి. సో నాకు అది ఏదో కొద్దిగా ఇష్టపడలేను. నేను ఇదేదో లూజ్ అవుతున్నాను, నేను వచ్చింది మెడికల్ ఫీల్డ్లో పేషెంట్ ట్రీట్ చేసేదానికి, పేషెంట్ టచ్ ఉండాలి అని. మళ్ళీ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత మనం బ్యాక్ వెళ్ళానంటే మళ్ళీ చాలా కష్టం. సో అందులో ఏమన్నా ఉందా అని అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సో ఫస్ట్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచే ఫస్ట్ సెకండ్ నుంచి ఏదో ఒకటి చేయాలి ఇంటర్వెన్షన్ రేడియాలజీలో అని సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాము. ఇప్పటి వరకు మీరు ట్రీట్ చేసిన
ఒక క్రిటికల్ కేసెస్ అంటే ఏం చెప్తారు సార్ ఫర్ ఎగ్జాంపుల్? సో క్రిటికల్ అంటే ఇప్పుడు చాలా టైం డ్యూరేషన్లో అయితే డిఫరెంట్ కాంప్లికేషన్స్ ట్రీట్ చేసాము. యూజువల్లీ కాంప్లికేటెడ్ క్రిటికల్గా అంటే మెయిన్గా న్యూరో రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఇందులో ఏంటంటే సడన్గా స్ట్రోక్ వచ్చినలాగా మనం చూస్తూ ఉంటాం, పశ్చాత్తాపం వచ్చింది. అలాంటి పేషెంట్స్ సడన్గా మనకు విదిన్ గోల్డెన్ అవర్స్ అంటాం కదా, స్ట్రోక్ రాగానే ఇమీడియట్గా వెళ్తే మనము ట్రీట్మెంట్ అవుతే కంప్లీట్గా వీక్నెస్ ఉన్న జీరో పవర్ అంటే కంప్లీట్గా వీక్నెస్ ఉన్న మనం రివర్స్ చేయొచ్చు. అలాంటి క్రిటికల్ కేసు కామన్గా చేసేది స్ట్రోక్ అన్నట్టు. బ్లడ్ క్లాట్స్ వల్ల బ్రెయిన్లో క్యారోటిడ్ ఆర్టరీలో బ్లాక్ అయినప్పుడు సడన్గా వీక్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా 6 అవర్స్ వస్తే స్కానింగ్ చూసేసి అక్కడ బ్లడ్ క్లాట్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఇమీడియట్గా విదిన్ 6 అవర్స్ మనం అక్కడ వెళ్ళేసి లాగేసి క్లాట్ బ్లడ్ ఫ్లో రీస్టోర్ చేస్తే వాళ్ళకు 100% పవర్ రికవర్ అవుతారు వాళ్ళు 100%. సో మెడికేషన్స్తో దాంతో పాటు చాలా టైం పడుతుంది, కానీ ఇలాంటి విదిన్ 6 అవర్స్ 12 అవర్స్ వాళ్ళు వచ్చేస్తే ఆ బ్లడ్ క్లాట్ లాగేస్తే మనము ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది పేషెంట్స్ ఫేస్ పైన. ఎందుకంటే మీరు చూసినప్పుడు వాళ్ళు ఒక సైడ్ కంప్లీట్గా జీరో పవర్ ఉంది, మనం వాళ్ళకు వీల్ చైర్ స్ట్రెచర్లో తీసుకొస్తున్నారు, అదే ట్రీట్మెంట్ అయిన తర్వాత కంప్లీట్గా నార్మల్గా హ్యాండ్ అయిపోయిందంటే దట్ ఈస్ కంప్లీట్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే పశ్చాత్తాపం వచ్చిన తర్వాత అలా కొద్దిగా వీక్నెస్ అన్నమాట, వాళ్ళ మెడికేషన్స్ ఉన్నా కానీ ఆ వీక్నెస్ అన్నమాట లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, వాళ్ళు 100% నార్మల్ ఉండరు. అదే ఇలాంటి పేషెంట్స్ రికవర్ అవుతే వాళ్ళకు చాలా లైఫ్ సేవింగ్గా ఉంటుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా సపోజ్ మీ దగ్గరికి వస్తే అంటే ఇమీడియట్ సర్జరీకి రిఫర్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో అది కాదు, అంటే బేసికలీ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. బ్లడ్ స్ట్రోక్ 2 రీజన్ వల్ల వస్తుంది. దానికి ఏమేమి టెస్టులు చేస్తారండి ఇన్ జనరల్? యూజువల్గా క్లినికల్గా చూస్తాము, వాళ్ళ పేషెంట్కి హిస్టరీ కానీ ఎలా స్టార్ట్ అయింది, సడన్గా స్టార్ట్ అయిందా, అలా ఫస్ట్ ఒకటి హిస్టరీ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసి మెయిన్గా స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లీడింగ్, బ్లడ్ వెసల్ రప్చర్ అయ్యి బ్లడ్ అయిపోయింది, దానికి హిమోరేజిక్ స్ట్రోక్ అంటారు. హిమోరేజ్ బ్లడ్ మనకి యాక్సిడెంట్ అయినా కానీ అట్లా బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ క్లాట్ వల్ల బ్లడ్ అక్కడ ఆగిపోయి బ్రెయిన్కు బ్లడ్ సప్లై సరిగా దొరకక దానికి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు, ఆ బ్లడ్ సప్లై లేక. సో ఇవి 2 రకాలు ఉంటాయి. సో ఇది బ్లడ్ క్లాట్ ఉన్న వాళ్ళ పేషెంట్కి మనం సిటీ స్కాన్లో ఇట్లా ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళేసి అది క్లాట్ తీసేస్తే ఇమీడియట్గా రికవర్ అవుతుంది. సిటీ స్కాన్ కానీ బ్రెయిన్ ఎంఆర్ఐలో కానీ మనకు బయటపడుతుంది. బ్రెయిన్ ఎంఆర్ఐ అంటే మరి ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్ వచ్చి నేను చెప్పాను కదా, ఎంఆర్ఐ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది, సిటీ స్కాన్ అంటే ఇమీడియట్గా అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ బ్రెయిన్ అన్నట్టు, మనం ఎంత టైం లూజ్ అవుతాం అంత బ్రెయిన్ పార్ట్ కూడా లూజ్ అవుతూ ఉంటాం, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ పాసిబుల్ టైం అంటే మనం అక్కడ వచ్చిండు ఎమర్జెన్సీ రూమ్లో ఈఆర్ రూమ్లో చూసుకుంటా స్కానింగ్ పేషెంట్ తోటి అటెండ్ అట్లా కాక వీ హ్యావ్ టు రష్ అప్. సో అది చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి, పేషెంట్స్ కంప్లీట్గా రికవర్ అవుతారు కదా, అది దట్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్ కంప్లీట్లీ. ఓకే, మీది ఎక్కడ సార్, నేటివ్ ప్లేస్ ఎక్కడ? బేసికల్లీ అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కరీంనగర్. ఐ స్టడీడ్ ఇన్ మహారాష్ట్ర, నాందేడ్, బాంబే, నా రేడియాలజీ బాంబే నుంచి, ప్లస్ అక్కడ నుంచి తర్వాత సూపర్ స్పెషలైజేషన్ సిఎంసి వెల్లూరు. ఓకే, పేరెంట్స్ అందరూ ఎక్కడ ఉంటున్నారు? పేరెంట్స్ అంతా ఇప్పుడు ఇక్కడనే మేము సెటిల్ అయిపోయాము హైదరాబాద్లోనే. సో మా నేటివ్ అయితే అంటే మా ఫాదర్ వాళ్ళంతా జాబ్ మహారాష్ట్రలో నాందేడ్లో. సో అక్కడ ఎడ్యుకేషన్ బాంబే తర్వాత సిఎంసి, ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్ టు హైదరాబాద్ తెలంగాణ. ఓకే, వెరికోజ్ వెయిన్స్ మీరు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నట్టున్నారు, అంటే మీరు స్పెషల్గా ట్రీట్ చేసే వాటిలో వెరికోజ్ చాలా కామన్. ఇది చెప్పాను కదా, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఇది ఒకటి చాలా కామన్గా చేసే ప్రొసీజర్ అన్నట్టు ఇంటర్వెన్షన్ రేడియాలజీ. అంటే వెరికోజ్ వెయిన్స్ వచ్చాయి అని ఎలా గుర్తిస్తారు? జనరల్గా వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అది అన్లెస్ అంటిల్ బయటకు వచ్చి ఉబ్బిన తర్వాత వాళ్ళు క్రిటికల్ అయితే కానీ జనరల్గా దాన్ని గుర్తించరు చాలామంది. సో నెగ్లెక్ట్ చేస్తే ఏంటి, రావడానికి ముందేనా సిమ్టమ్స్ ఉంటాయా, అక్కడి నుంచి మొదలుపెట్టి మీ ట్రీట్మెంట్ వరకు ఒకసారి? సో బేసికల్ వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్ళపైన ఉబ్బిపైన సిరలు, వెయిన్స్ అంటారు దాన్ని. వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి పైకి హార్ట్కు ప్యూరిఫికేషన్ తీసుకెళ్ళేది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్, ఎక్కువసేపు నిలబడే వాళ్ళు, లేకుంటే ఎక్కువసేపు కూర్చున్న ఒకటే సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, యాక్టివిటీ లేదన్నట్టు, కాళ్ళలో మూమెంట్ లేని వాళ్ళు. లేడీస్లో కామన్గా ప్రెగ్నెన్సీ టైంలో బికాస్ ఆఫ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ 8-9 మంత్స్లో బేబీ వెయిట్ ఎక్కువ పెరిగినప్పుడు పొట్ట కింది భాగంలో వెయిన్స్ పైన ప్రెషర్ పడి ఆ వెయిన్స్ అన్నమాట బ్లడ్ కిందని జామ్ అయిపోయి ఉబ్బుతాయి. దాని తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ ఇంకెక్కువ అయిపోవడం,
దాంతోపాటు హార్మోనల్ కూడా కొద్దిగా లేడీస్లో ఇంబాలెన్స్ వల్ల కూడా ఎక్కువగా మనం ఇది చూస్తాం. ఎందుకంటే మనం చూస్తుంటే లేడీస్లో కొద్దిగా ఫ్యాట్ థిక్నెస్ అన్నమాట, స్కిన్ ఫ్యాట్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. జెంట్స్ జెంట్స్ మోర్ ఆఫ్ మస్కులర్ బాడీ ఉంటుంది. సో మనం ఈ కామన్ చూస్తాం. అదే దాంతోపాటు స్టాండింగ్ ఒకవేళ ఉంటే ఇది ఎవరికైనా రావచ్చు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం కొన్ని బ్లడ్ క్లాట్స్ వల్ల, రీజన్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలాంటి వారికోజ్ వెయిన్స్ డెవలప్ అవ్వచ్చు. మెయిన్గా మనం లక్షణాలు ఏంది దీనికి చూస్తుంటే కాళ్ళపైన సిరలు ఉబ్బిపోయిన కనిపించడం, అర్లీ స్టేజ్లో ఎలాంటి ఇంకా సిమ్టమ్స్ వేరే ఉండకపోవచ్చు, ఒక వెయిన్సే కనిపించవచ్చు. కానీ ఎట్లా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. డిఫరెంట్ 5 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇట్లా 5 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే లో గ్రేడ్, జస్ట్ వెయిన్స్ కనిపిస్తున్నాయి. అదే గ్రేడ్ 5 అంటే పుండ్లు పడి కాళ్ళు రెడ్ నల్లగా అయిపోయి స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోవడం, దాన్ని గ్రేడ్ 5 అంటారు, హయ్యర్ గ్రేడ్. ఓకే. గ్రేడ్ 1 అంటే లో గ్రేడ్, గ్రేడ్ 5 అంటే హై గ్రేడ్ అన్నట్టు. సివియర్గా పుండ్లు పడిపోవడం, కాళ్ళు చెడిపోవడం అన్నీ అలాంటి స్టేజ్ అన్నట్టు. సో డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. స్టేజ్ 1లో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. చిన్న చిన్న హెయిర్ థిన్గా, స్పెషల్లీ లేడీస్లలో బ్లూయిష్ వెయిన్స్గా, స్పైడర్ వెయిన్స్ అంటాం మనం, స్పైడర్ కాళ్ళలాగా చిన్న చిన్న వెయిన్స్ కానీ అట్లా హెయిర్ థిన్గా కానీ స్టేజ్ 1 అంటే. స్టేజ్ 2లో కొద్దిగా ఉబ్బుగా కనిపించి ఇంకా కొద్దిగా లావుగా అవుతాయి. స్టేజ్ 3 అంటే పేషెంట్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే సాయంత్రం పూట మనం దినమంతా నిలబడి కానీ వర్క్ పోయి వచ్చినప్పుడు ఆ కాళ్ళపైన నరాలు నుంచి ఫ్లూయిడ్ బయటకు వచ్చి కాలు వాపు రావడం, లాగడం, బరువుగా ఉండడం, హెవీగా, నైట్లో మసల్ క్రాంప్స్ రావడం, మసల్ పుల్లు ఉండడం, కొన్నిసార్లు పిగ్మెంటేషన్ కాళ్ళపైన నల్ల మచ్చలు ఉండడం కూడా, కలర్ మారడం కూడా స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 4లో ఏంటంటే పుండ్లు, చిన్న పుండు పడడం, పుండు పడ్డా కానీ మానకపోవడం, షుగర్ పేషెంట్ ఎలా ఉంటుందో అలానే. ఇంకా తర్వాత ఇక స్టేజ్ 5 అంటే అదే పుండు పెద్దగా అయిపోయి నాన్ హీలింగ్ ప్లస్ కాంప్లికేషన్స్ అన్నట్టు, సెల్యులైటిస్ కానీ, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకపోవడం, ఆస్టియోమైలైటిస్ అలాంటి, అంటే బోన్కు స్ప్రెడ్ అయిపోవడం, అలా డిఫరెంట్ 5 స్టేజ్ అన్నట్టు. ఇలా డిఫరెంట్ స్టేజ్లో వాళ్ళ స్టేజ్ పట్టుకొని లక్షణాలు ఉండొచ్చు. చాలామంది ఏంటంటే నేను చెప్పిన ప్రకారంగా ఈరోజు ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ అంటే ఒక 1 మంత్లో స్టార్ట్ అయ్యే జబ్బు కాదు. ఇట్ ఈస్ దేర్ సిన్స్ ఇయర్స్. అంటే పేషెంట్కు ఒకవేళ స్టేజ్ 4, 5లో వచ్చారంటే ఆ డిసీజ్ ఎప్పటి నుంచో 25 years, 30 years నుంచి ఉండాల్సిందే. సో కానీ వీళ్ళు పేషెంట్స్లో ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఉంది, నాకు ఇబ్బంది లేదు, అది నాకు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదని స్టేజ్ 2, 3లో అలానే నెగ్లెక్ట్ చేస్తారు. స్టేజ్ 4 ఏంటంటే పట్టీలు కట్టుకుంటా, పుండ్లను ఏదో అక్కడ యాంటీబయాటిక్ క్రీమ్ పెట్టుకుంటా, స్టీరాయిడ్ క్రీమ్లు కానీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవి తీసుకొని వాడు డిలే చేస్తారు. సో పుండ్లు పడ్డప్పుడు అయితే కొద్దిగా పేషెంట్ సీరియస్ అవుతారు. కానీ పుండ్లు పడక ముందు అయితే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లక్షణాలు ఉండవు, ఇది ఎప్పటి నుంచో ఉందనుకుంటారు. ఇప్పుడు సడన్గా నాకేం అవసరం, ఇలాంటి డిఫరెంట్ వాళ్ళకి థాట్స్ ఉంటాయి. నాకు ఎవరు చెప్పలేదంటారు కొన్నిసార్లు. సో ఇలా డిఫరెంట్గా లక్షణాలు పట్టుకొని వాళ్ళు ఇక వాళ్ళ సీరియస్నెస్ కొద్దిగా మెట్రోస్ అంటే సిటీస్లో అయితే కొద్దిగా పేషెంట్స్ అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వెయిన్స్ కనిపించినా కానీ కొందరు పేషెంట్స్ అయితే స్టేజ్ 1లో కూడా వచ్చి చూపిస్తారు, సార్ ఇదే మన ప్రాబ్లం అవుతుందని. కానీ కొద్దిగా మనం మెట్రోస్ వదిలేసి, హైదరాబాద్ వదిలేసి బయట సైడ్ వెళ్తే, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ విలేజ్ సైడ్ వెళ్తే చాలా నాలెడ్జ్ ఉండదు. బేసికల్లీ నాలెడ్జ్ ఉండదు. సరిగా మెడికల్ ఫెసిలిటీ అక్కడ ఉండకపోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి డిలే అవుతుంది. సో ఇలా డిఫరెంట్ లక్షణాలు ఉన్న తర్వాత మనం స్కానింగ్లో మనం కన్ఫర్మ్ చేస్తాం. అర్లీ స్టేజ్లో ఉన్నా కానీ కొన్నిసార్లు అయితే వెయిన్స్ బయటకు కనపడకపోవచ్చు, కానీ లోపల ఉంటాయి. ఎందుకంటే చాలా పేషెంట్స్కు వెయిన్ బయట కనిపిస్తాయి, కానీ కొందరు కనపడడం వాళ్ళకు కూడా వారికోజ్ వెయిన్స్ లక్షణాలు అంటే కాళ్ళు ఉబ్బడం, మసల్ పుల్ ఉండడం, ఇలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు మనం స్కానింగ్ చేసి కన్ఫర్మ్ చేస్తాము. సో ఆ స్కానింగ్ ఏంటంటే మెయిన్గా డాప్లర్ స్కానింగ్. మనం కామన్గా మనం ఇంటనే ఉంటాము స్కానింగ్, అల్ట్రాసౌండ్ కానీ డాప్లర్ స్కానింగ్, వెయిన్స్ బ్లడ్ వెసల్స్ కంటే డాప్లర్ స్కానింగ్. సో ఇందులో ఏంటంటే మనం ఆ ప్రోబ్ పెట్టేసి సింపుల్ స్కానింగ్, మనకు డాక్టర్ దగ్గర కూడా రూటీన్గా ఈ స్కానింగ్ మనం అవైలబుల్ ఉంటాయి. మన డయాగ్నోస్టిక్ వెళ్ళే అవసరం లేదు. మన దగ్గర కూడా ఈ స్కానింగ్ మెషిన్ ఉంది. అప్పటిదప్పుడే పేషెంట్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి స్కానింగ్ చేసేసి చూసి స్క్రీనింగ్ స్టాండింగ్ కానీ లైయింగ్ డౌన్లో మనం చూసేసి వాళ్ళకి ఐడెంటిఫై చేస్తాం. స్కానింగ్ మెయిన్గా ఎందుకంటే చాలా మటుకు మనకు డయాగ్నోసిస్ అప్పుడే అయిపోతుంది. క్లినికల్గా చూస్తేనే, పేషెంట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది దీస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ అని. స్కానింగ్ అవసరం ఏంటంటే ఒకటి ఏంటంటే వెయిన్స్లో కూడా 2 రకాలు, డీప్ వెయిన్స్, సూపర్ఫిషియల్ వెయిన్స్. సో ఆ వెయిన్ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, వారికోజ్ వెయిన్స్ ఎక్కడి నుంచి ఎంత ఎక్స్టెండ్ ఉంది, సివియారిటీ ఏంది, ఏమైనా కనెక్టింగ్ వెయిన్స్ ఉంటాయి, పర్ఫోరేటర్స్, అవన్నీ ఐడెంటిఫై చేసి అవి డయామీటర్ ఏంది. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనకు డీవీటీ అన్నమాట రూల్ అవుట్ చేయాల్సింది. కొన్నిసార్లు డీవీటీ వల్ల కూడా, బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ అవుతాయి. సో అలాంటి పేషెంట్స్కు మనం కొద్దిగా చెయ్యన్న అద్దా అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ డీవీటీ ఉన్న వాళ్ళకి అందరికీ మనం వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తే వారికోజ్ వెయిన్స్ కోసము అది ఇట్ క్యాన్ వర్సన్, అంటే ఉన్నదానికన్నా ఇంకా. డీవీటీ అంటే సార్? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రోంబోసిస్. అంటే నేను చెప్పిన ప్రకారంగా వారికోజ్ వెయిన్స్
ఇది ఉబ్బు నరాలు సిరలు ఉబ్బినాయి సూపర్ఫిషియల్ అంటే స్కిన్ కింద. డీప్ వెయిన్స్లో కూడా వెయిన్స్ ఉంటాయి, అలాంటి 2 రకాల వెయిన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ డీప్ వెయిన్స్లో బ్లాక్ అయిపోయిన తర్వాత ఈ సూపర్ఫిషియల్ వెయిన్సే బ్లడ్ క్యారింగ్ మెయిన్ పైప్స్, అవి కూడా బ్లాక్ చేసాం అనుకోండి కాళ్ళకి బ్లడ్ సప్లై కింద ఎట్లా వెళ్తుంది, అందుకే మనం అది చేయదు. సో అది డీవీటీ కూడా ఉందా అని మనం నిర్ధారించాలి. కొన్నిసార్లు పేషెంట్స్కి అది ఉందని తెలియదు, వ్యారికోజ్ వెయిన్స్ అని వాళ్ళు వచ్చేస్తారు. మనం డైరెక్ట్గా వ్యారికోజ్ వెయిన్స్ చేసాం అనుకోండి వితౌట్ లుకింగ్ ఎట్ ద డీవీటీ, దెన్ యూ కెన్ మెస్ అప్. ఉన్న కండిషన్ పేషెంట్ ఇంకా వర్స్ అవుతుంది. సో దాని గురించి మనం స్కానింగ్ అయితే కన్ఫర్మ్గా చేయాల్సింది. స్కానింగ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్లో ఏంటంటే డిఫరెంట్గా వ్యారికోజ్ వెయిన్స్ ఈ ఓల్డెన్ డేస్లో అయితే సర్జరీ చేసి కట్ చేసి ఒక రాడ్ లాగా లోపల వేసేసి ఆ వెయిన్ అన్ని బయట లాగేసి ఆ బ్లీడింగ్ అయ్యేది, దాని డ్రెస్సింగ్ హాస్పిటల్లో 5 to 7 days ఉండేవాళ్ళు. డ్రెస్సింగ్ తర్వాత హీలింగ్ అవన్నీ ఉండే. కానీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే లేజర్ ట్రీట్మెంటు, అబ్లేషన్ మెథడ్ డిఫరెంట్, ఆర్ఎఫ్ఏ కానీ లేజర్ కానీ మైక్రోవేవ్ ఇలాంటి డిఫరెంట్ గ్లూ కానీ వెనాసిల్ ఇట్లా డిఫరెంట్ న్యూ టెక్నాలజీ వచ్చాయి. ఆల్ వర్క్స్ ఇన్ మోర్ ఆర్ లెస్ సేమ్ ప్రిన్సిపల్. బేసికల్ ఏంటంటే సర్జరీ కట్ లేక సూచర్ కట్ కొయ్యకుండా మనం చేయాల్సింది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ చాలా రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇట్ హ్యాస్ ఎ ప్రూవన్ ట్రాక్ రికార్డ్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని న్యూ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వచ్చాయనుకోండి. సో దానికి ఏంటంటే మనం చేసి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ రిజల్ట్స్తో పాటు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కాక లాంగ్ టర్మ్ అంటే 2 years తర్వాత, ఎందుకంటే చాలా పేషెంట్స్కి ఏంటంటే ఇమీడియట్గా చేసిన తర్వాత బాగుంటుంది, మళ్ళీ 2 years తర్వాత 5 years తర్వాత రికరెన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అది న్యూ మోడాలిటీలో మనకు కొద్దిగా డౌట్ఫుల్ ఉంటాయి. అదే కానీ లేజర్ ఆల్రెడీ మనం 10-15 years నుంచి చేస్తున్నాం కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ హ్యాస్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ రిజల్ట్ అన్నట్టు. సో లేజర్ ట్రీట్మెంట్ నుంచి మనకు సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 98% సక్సెస్ రేట్ ఉంది. 2% ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఏంటంటే ఈ వెయిన్స్ కాబట్టి వెయిన్స్ మల్టిపల్ ఉంటాయి. సో మనం చేసేటప్పుడు ట్రీట్మెంట్ కూడా అన్ని వెయిన్స్ ఏం క్లోజ్ చేయము. ఎక్కడెక్కడ వాపుగా ఉంది వెయిన్స్, వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయి అవే క్లోజ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో నార్మల్ వెయిన్స్ కూడా తన లైఫ్ స్టైల్ పట్టుకొని, తన స్టాండింగ్ జాబ్ పట్టుకొని, ఒకవేళ స్టాండింగ్ జాబ్ అలానే కంటిన్యూ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నారనుకోండి, సో ఇలాంటి అలాంటి డిసీజెస్ ఉంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మళ్ళీ ఈ నార్మల్ వెయిన్స్ కూడా వ్యారికోజ్ వెయిన్స్లో కన్వర్ట్ అవుతాయి. అందుకే ఒక 98% ఒకవేళ మెటిక్యులస్గా చేస్తే కంప్లీట్గా క్యూర్ అవుతాయి. సో 98% కూడా ఆ వేరికోజ్ వెయిన్స్ కూడా రికరెన్స్ కూడా సడన్గా ఇమీడియట్గా ఏం రావు. ఇట్ విల్ టేక్ టైమ్ 2 to 5 years ఒకవేళ రికరెన్స్ ఉన్నా కానీ. బట్ కంపేర్ టు ఆల్ ద మోడాలిటీస్ లేజర్ హ్యాస్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ రిజల్ట్ అన్నట్టు. ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి? ఎంబోలైజేషన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్లో బేసికల్ ఎంబోలైజేషన్ అంటే బ్లాక్ చేయడం. ఓకే. సో బ్లడ్ ఫ్లోని, బ్లడ్ వెసల్స్ని మనం బ్లాక్ చేయడం అన్నట్టు. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనకు ఎక్కడెక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంది, ఎక్సెస్గా ఉందో అక్కడ బ్లడ్ ఫ్లో అక్కడ బ్లాక్ చేస్తే ఐదర్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అన్న అవుతుంది, లేకుంటే ఎక్సెస్ బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు ఆ బ్లడ్ ఫ్లో మనం రిడ్యూస్ చేసినందుకు మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. లైక్ మనం కామన్గా ఎంబోలైజేషన్ చేసేది ఫైబ్రాయిడ్లో, యూట్రైన్ ఫైబ్రాయిడ్లో మనం చేస్తున్నాం ఇప్పుడు. సో బేసికల్ ఏంటంటే ఫైబ్రాయిడ్ సర్వైవ్ అయ్యేదే ఇట్ విల్ డ్రా ద బ్లడ్ ఫ్రమ్ ద యూటరస్. యూట్రస్కి వెళ్ళే గర్భసంచికి వెళ్ళే బ్లడ్ సప్లై ఈ ఫైబ్రాయిడ్ అన్నమాట తీసేసుకొని బికాస్ ఆఫ్ ఆ న్యూట్రియంట్స్ తోటి గ్రో అవుతూ ఉంటుంది. గ్రో అయ్యి మీరు చూస్తుంటే బబల్ పెరుగుతూ ఉంటుంది. ఆ బబల్ వల్ల ప్రెషర్ ఎఫెక్ట్స్ కానీ, బ్లీడింగ్ సిమ్టమ్స్ కానీ, పెయిన్ సిమ్టమ్స్ కానీ పీరియడ్స్ డ్యూరేషన్లో ఇలా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మనం ఎంబోలైజేషన్లో ఆ గర్భసంచి నుంచి వెళ్ళే రక్తనాలు ఐడెంటిఫై చేసి గడ్డకి వెళ్ళే రక్తనాలు వెళ్తుందో అక్కడ వెళ్ళేసి స్పెసిఫిక్గా టార్గెటెడ్గా ఆ గడ్డకి వెళ్ళే బ్లడ్ సప్లై మనం క్లోజ్ చేసేస్తాము. లేజర్ ద్వారా అంటున్నారా? లోపల నుంచి బ్లడ్ వెసల్, సో బ్లడ్ వెసల్ నుంచి. సో మనం ఏం చేస్తామంటే చెయ్యి నుంచి కానీ కాల్ నరం నుంచి బ్లడ్ సప్లై నుంచి లోపల నుంచి వెళ్ళి సేమ్ లైక్ హార్ట్కి ఎలా మనం యాంజియోప్లాస్టీ చేస్తాం, సేమ్ లోపల నుంచి ఎలా వెళ్ళి అక్కడ బ్లాక్ ఐడెంటిఫై చేసి ఓపెన్ చేస్తామో అది యాంజియోప్లాస్టీలో ఏంటంటే ఉన్న బ్లాక్ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్సెస్ బ్లడ్ సప్లై గర్భసంచి గడ్డలు బ్లడ్ లాగేస్తున్నాయి కాబట్టి మనం అక్కడ వెళ్ళి బ్లాక్ చేస్తున్నాం అన్నట్టు. సో కాల్ నరం నుంచి కానీ చెయ్యి నరం నుంచి మనం అక్కడే వెళ్ళేసి పర్టికులర్గా ఎగ్జాక్ట్గా ఇదన్నీ ఏంటంటే ఇప్పుడు మన స్టెంట్ కూడా హార్ట్లో ఎక్కడ దొరికితే అక్కడ వేయం. బ్లాక్ ఉన్న చోటే దాని సైజ్ ఎంత ఉంది, దాని లెంత్ ఎంత ఉందో చూసుకొని వేస్తాం. సో అలానే ఇక్కడ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం ఏంటంటే గర్భసంచి గడ్డలు ఎక్కడ ఉన్నాయి, దానికి ఎంత బ్లడ్ సప్లై వెళ్తుంది. సో కరెక్ట్గా అక్కడ వెళ్ళేసి అక్కడనే క్లోజ్ చేస్తాం. సో ఇదేంటంటే ఏదో ర్యాండమైజ్గా యూట్రస్కు కానీ ఓవరీస్ కానీ బ్లడ్ బ్లాక్ చేయడం కాదు, ఇది టార్గెటెడ్ థెరపీ. సూపర్ సెలెక్టివ్గా అక్కడ గడ్డకి వెళ్ళేసి గడ్డ క్లోజ్ చేసేస్తే బ్లడ్ సప్లై లేనప్పుడు ఏ ఆర్గాన్ అయినా కానీ బ్లడ్ సప్లై లేనప్పుడు ష్రింక్ అవుతుంది, డెడ్ అయిపోతుంది. సో అలానే గడ్డలకు బ్లడ్ సప్లై లేనప్పుడు
ఆబ్వియస్గా ఆ గడ్డ బికాస్ ఆఫ్ డివైడ్ ఆఫ్ బ్లాక్స్ డెడ్ అయిపోతుంది, డెడ్ అయిపోయి స్లోగా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అంటే సో పర్టికులర్ ప్లేస్కి మనం బ్లడ్ సప్లై ఇవ్వకుండా కూడా మనం ఆపచ్చు. అందుకే ఇది మనం చేసేది ఇది కూడా క్యాథ్లాబ్ మెషిన్ కింద చేస్తాం. క్యాథ్లాబ్ అంటే సేమ్ వాళ్ళ హార్ట్లో స్టెంట్ వేస్తారు కదా, 7-8 CR మెషిన్ ఉంటుంది. సో దాని కింద చేస్తాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ విజువలైజ్, మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అంతా కంప్లీట్గా మనకు తెలుస్తుంది. ఓకే. సో కాబట్టి మనకు ఒకవేళ మనం అక్కడ వెళ్ళలేదంటే వీ కెన్ బ్యాక్ ఇట్ అవుట్. అంటే ఏదో ఒక మన ట్రీట్మెంట్ రాంగ్ ట్రీట్మెంట్ చేయ అవసరం ఉండదు. అక్కడ వెళ్తేనే మనం అక్కడ బ్లాక్ చేసేసి మనం వచ్చేస్తాం. కొన్నిసార్లు అనాటమీ అంటే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ డిఫరెంట్. సో బ్లడ్ వెసల్స్ కూడా కొన్నిసార్లు నార్మల్ వేరియేషన్స్ అంటాం కదా, అలా ఉంటే మనం అక్కడ రీచ్ వెళ్ళకుంటే మనం యూ కెన్ బ్యాక్ అవుట్. దెర్ విల్ బి నో హార్మ్ టు ద పేషెంట్. జస్ట్ ఒక యాంజో లాగా అవుతుంది, యాంజియోగ్రామ్ లాగా వీ కెన్ కమ్ అవుట్. యాంజియోగ్రామ్కి యాంజియోప్లాస్టీకి తేడా ఏంటండి? యాంజియోగ్రామ్ అంటే ఒక టెస్ట్ లాగా మనం అక్కడ వెళ్ళేసి చూసి బ్లాక్ స్టడీ చేయడం అన్నట్టు. ఓకే. బ్లాక్ ఉందా, వాట్ ఈస్ వాట్. యాంజియోప్లాస్టీ అంటే ఆ బ్లాక్ ని ఓపెన్ చేయడం, ట్రీట్మెంట్ అన్నట్టు. ఓకే. సో ఒక టెస్ట్, ఇంకొక ట్రీట్మెంట్. సో బేసికలీ రెండు క్లబ్. ఇప్పుడు మనం ఒక యాంజియోగ్రఫీ చేసిన తర్వాత అక్కడ మనకు బ్లాక్ కనిపిస్తే పేషెంట్ తోటి మాట్లాడి బ్లాక్ ఉంది ట్రీట్మెంట్ చేయాలి అంటే అక్కడే వేయచ్చు అన్నట్టు. లేదు పేషెంట్ అంటారు నేను ఇప్పుడు చూసుకుంటాను, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను, మళ్ళీ వస్తానంటే యాంజియోగ్రామ్ ఇచ్చి CD ఇచ్చి పంపించేస్తాం అలా అన్నట్టు. ఇంకా అది సో బేసికలీ మన గర్భసంచిలో ఇది చాలా వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబోలైజేషన్. సో ఈ ట్రీట్మెంట్ చాలా ఇప్పుడు అంటే యూఎస్లో అయితే ఆల్రెడీ ఇట్ ఈస్ పాపులరైజ్. మనకి ఇండియాకి వచ్చే వరకు ట్రైనింగ్ కానీ మన ఏదైనా మోడాలిటీస్ కానీ కొద్దిగా లేట్ అవుతుంది. మనం వీ ఆల్వేస్ ఫాలో ద వెస్టర్న్ అన్నట్టు. సో సేమ్ అదే టైం పట్టుకొని, కానీ ఇప్పుడు కొద్దిగా మెట్రోస్లో స్పెషల్లీ అవేర్నెస్ వచ్చింది. ఎంబోలైజేషన్ ఏంటంటే సేమ్ యాంజియోగ్రఫీ లాగా చిన్న బ్యాండేజ్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ పంపించచ్చు, ఎక్కడ కట్లు ఉండవు, పోయినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ లేవు. బ్లీడింగ్ అంటే మనం లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ బ్లడ్ వెసల్స్ బయట రాము కాబట్టి బ్లీడింగ్ ఏమి ఉండదు. కాంప్లికేషన్స్ అన్నమాట చాలా తక్కువ ఉంది, రిజల్ట్స్ బాగున్నాయి. టార్గెట్ థెరపీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా మటుకు ఈ గడ్డల వల్ల బాధపడే పేషెంట్లు ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ గైనకాలజిస్ట్ కానీ వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు గర్భసంచి తీసేసుకోండి అంటారు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయింది అనుకో, 2 kids ఉన్నారు, 3 kids ఉన్నారంటే ఇంకా ఏం అవసరం ఉంది గర్భసంచి తీసేసుకొని, చాలా కామన్గా. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకు కావాల్సింది ప్రాబ్లం ఏంది, గడ్డల వల్ల బ్లీడింగ్ అవుతుందంటే గడ్డనే ట్రీట్ చేయాలి, గర్భసంచిని ఎందుకు తీసే అవసరం ఉంది. సో ఇది మన అడ్వాంటేజ్. అందులో గర్భసంచి తీయక నాన్ సర్జికల్ డే కేర్ ప్రొసీజర్, కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 0% అనుకోండి, మెటిక్యులస్గా కంప్లీట్గా కరెక్ట్గా చేస్తే. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద ఎండ్ యూ కెన్ ప్రిజర్వ్. ఎందుకంటే గర్భసంచి లాస్ అయిన అంటే తీసేసిన తర్వాత ఆ ఫీమేల్కు మూడ్ కానీ లో ఫీలింగ్ ఉంటుంది. అది మనం ఎంత అన్నా అనుకున్నా కానీ ఆ లో ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు సేమ్ మేల్స్గా సరిగా అలాంటి ఏమైనా ఉంటే లాస్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటాం కదా, లాస్ ఆఫ్ ఫెమినిటీ కూడా అలాంటి సైకలాజికల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గర్భసంచి తీసేసినప్పుడు కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అర్లీగా వచ్చేస్తాయి. సో దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా చాలా మటుకు అది మన పేషెంట్స్లో ఉండవు. అట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ ఓన్లీ ఓల్డ్ ఏజ్ కాదు, యంగ్ ఫీమేల్స్ కూడా గర్భసంచి గడ్డలు మల్టిపల్ ఉన్నాయి అనుకోండి సపోజ్, ఈ ట్రీట్మెంట్లో మనం మల్టిపల్ కూడా ట్రీట్ చేయొచ్చు. అది మయోమెక్టమీ అనుకోండి అన్ని కొన్నిసార్లు కనపడవు, పెద్ద గడ్డలు తీస్తారు, చిన్న ఉండిపోవచ్చు, లెస్ దెన్ 1 centimeter. కానీ మన ట్రీట్మెంట్లో ఎన్నెన్నో ఉండండి, 15 ఉండనివ్వండి, 5 ఉండనివ్వండి, మనం అన్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా అట్ ద సేమ్ టైం మల్టిపల్ ఫైబ్రాయిడ్స్ ప్రిజర్వ్ ద యూట్రస్. అదే మీరు మయోమెక్టమీ అని లోపలికి వెళ్ళారు, సడన్గా ఏమైనా రిస్క్ కాంప్లికేషన్ బ్లీడింగ్ అవుతుంది, బయటకు వచ్చి చెప్పేస్తారు మనము గర్భసంచి ప్రిజర్వ్ చేయలేము, పేషెంట్ లైఫ్ కావాలంటే మనం గర్భసంచి తీయాలి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని. అలాంటి మయోమెక్టమీకి వెళ్ళిన వాళ్ళు కూడా కొన్నిసార్లు హిస్టెక్టమీలో కన్వర్ట్ అవుతారు. సో మన దాంట్లో అది 0%. సో కన్వర్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇది దాని అలా కంపేర్ చేస్తే మయోమెక్టమీ ఈజ్ కంప్లీట్లీ అ బూన్ ఫర్ స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్. మీరు ఇలా వచ్చి మార్నింగ్ చేసుకొని వెళ్ళిపోతాను, 2-3 days తర్వాత నేను వర్క్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, యూ కెన్ జాయిన్ ద వర్క్. దెర్ విల్ నాట్ బి ఎనీ స్కార్, నో బెడ్ రెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్. సో అలా చూస్తే అది. అట్ ద సేమ్ టైం ఎంబోలైజేషన్ మేల్స్లో కూడా వ్యారికోసిల్ అంటాము, నరాలు ఉబ్బిపోయి వృషణాలలో సేమ్ మనం కాళ్ళల్లో ఇట్లా వెయిన్స్ ఉంటాయో అలానే వృషణాల దగ్గర కూడా వ్యారికోసిల్. దానివల్ల మెయిన్ ఏంటంటే పెయిన్ రావడం, హెవీనెస్గా ఫీల్ అవ్వడం స్క్రోటన్ రీజన్లో, తర్వాత వేడిగా ఉండడం,
ఇంకా మెయిన్ చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వ్యారికోసిల్ వల్ల పిల్లలు పుట్టకపోవడంతో వస్తారు, లేకుంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఈరెక్షన్ సరిగా అవ్వట్లేడు, అలాంటి డిఫరెంట్ మేల్ రిలేటెడ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటారు. వ్యారికోసిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫర్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ కాకపోవడం డ్యూ టు మేల్ రీజన్, అంటే మేల్ వల్ల పిల్లలు పుట్టకపోవడం కారణంకు వ్యారికోసిల్ 40% రీజన్. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీకి అయితే ఆల్మోస్ట్ 80%. సో ర్యాండమ్గా చూస్తుంటే మనం ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఈజ్ అఫెక్టెడ్ విత్ వ్యారికోసిల్. ది మే ఆర్ మే నాట్ బి హ్యావింగ్ సిమ్టమ్స్, కానీ దే ఆర్ అఫెక్టెడ్. యంగ్ మేల్స్ స్పెషల్ ఇది ఏంటంటే యంగ్ మేల్స్ వస్తాయి 15 to 20. సో అలాంటి పేషెంట్స్ చూస్తే మనం 15 to 20 యంగ్ మేల్స్ 20% ఆఫ్ ద యంగ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ వ్యారికోసిల్. సో వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫాదర్ కానప్పుడు స్టిగ్మా, అంటే పేరెంట్స్ కానీ రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలో వాళ్ళకు ఇలాంటి నా వల్ల రావట్లేదు అది అంటే వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు అది, కానీ వాళ్ళ ఇది చెప్పుకునే స్టేజ్ కూడా ఉండదు. అంటే స్పర్మ్లో ఉందని మనం చెప్పుకోలేము కూడా, మన పార్ట్నర్కి చెప్పుకోలేము. సో అలాంటి స్ట్రెస్లు చాలా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తారు, కానీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోరు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరినో తీసుకొచ్చేస్తారు. అది అద్దన్నా కానీ వాళ్ళు సార్ నేను చెప్పలేను అది ఇది నేను అయినా కానీ మీ పేరెంట్స్ కానీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరికైనా మీ ఇంట్లో అయితే తెలిసి ఉండాలి. సో అలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి చాలా పేషెంట్స్లోకి ఉంటారు. సో ఎందుకంటే చెప్పలేని స్టేజ్ ఇది. సో అందులో కూడా మనం ఈ ఎంబోలైజేషన్ ద్వారా, ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు సర్జరీస్ మనం కామన్గా ట్రెడిషనల్ అంటే ఏదైనా కానీ మ్యాక్సిమం సర్జరీకి వెళ్తాం. ఇందులో కూడా సేమ్ ఎంబోలైజేషన్ లోపల నుంచి వెళ్ళి లోపల నుంచి కుట్లు వేయడం కానీ, కాయిల్స్ కానీ, ఫోమ్ కానీ, గ్లూ కానీ అక్కడ వేసేసి ఆ బ్లాక్ ఫ్లో ఉంది కదా వ్యారికోసిల్ అంటే బ్లాక్ ఫ్లో అవడం. సర్జరీలో ఏంటంటే వాళ్ళు బయట నుంచి కట్ చేసి టై చేస్తారు. సో మనం లోపల నుంచి వేస్తున్నాం అంటే, సో బయట నుంచి స్టిచ్ కాక లోపల నుంచి స్టిచ్. సో సేమ్ అది కూడా ఆల్మోస్ట్ చెయ్యంగానే 2-3 అవర్స్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అంత ఈజీ. సో ఎక్కడ చేసుకున్నట్టు కూడా తెలియదు, ఎక్కడ పెయిన్ ఉండదు, కాంప్లికేషన్స్ రిస్క్ అన్నమాట చాలా తక్కువ. ఎందుకంటే ఇందులో ఏంటంటే మనం బ్లడ్ పైప్స్ నుంచి వెళ్తున్నాము, లోపలనే ఉంటున్నాము, లోపల నుంచి క్లోజ్. అదే సర్జరీ వల్ల సర్జరీ ఒకవేళ మైక్రోస్కోపిక్ సర్జరీ కానీ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ సర్జరీ కానీ అందులో కొద్దిగా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ వెయిన్స్తో పాటు ఆర్టరీసు, నర్వ్స్, లింఫాటిక్స్ అంటే లిక్విడ్ ఎల్లో మన ఫ్యాట్ అవి క్యారింగ్ చేసే ట్యూబ్స్ ఉంటాయి. సో ఇవి నలుగురు అక్కడ ఉన్నప్పుడు ఆ నలుగురు, సో వీళ్ళు సర్జరీ చేసేటప్పుడు వెయిన్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీటిని సపరేట్ చేసి అక్కడ లైగేట్ చేయాలి. బై మిస్టేక్ వీటి మూడింటి నుంచి ఆర్టరీకి కానీ లింఫాటిక్స్ కానీ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ హైడ్రోసిల్ కానీ సెన్సేషన్ పోవడం కానీ అక్కడ ఇలాంటి రిస్క్ ఉంటుంది. సో మన దాంట్లో ఎంబలైజేషన్లో మనం లోపలనే ఉంటున్నాం, వెయిన్ బయటకు రావట్లేదు కాబట్టి అడ్జస్టెంట్ స్ట్రక్చర్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. రిజల్ట్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ సర్జరీ. అట్ ద సేమ్ టైం నాన్ సర్జికల్, ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్ కాబట్టి చాలా పేషెంట్స్ భయపడతారు, అక్కడ స్కార్ ఉండద్దు, రేపేమైనా ప్రెషర్ పడ్డది అనుకోండి అక్కడ కుట్లు ఏమైనా నొప్పి వస్తాయా, స్టిచెస్, ఇలాంటివి చాలా డౌట్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా చాలా పేషెంట్స్ అవేర్నెస్, అంటే ఇలాంటి నాన్ సర్జికల్ ఏమైనా ఉన్నాయా అని చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు డెఫినెట్గా. ఎస్పెషల్లీ మెట్రోస్లో అయితే చాలా వాళ్ళకి కొద్దిగా అవగాహన లేనప్పుడు కూడా వాళ్ళు సర్చ్ చేసి ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని వెతుకుంటా వస్తారు చాలా పేషెంట్స్కి. వాళ్ళకు కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది, ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉండండి అంటే అంత టైం ఉండదు, రికవరీ కూడా ఫాస్ట్ ఉండాలి. ఈరోజు కాగానే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవన్న డాక్టర్ అని అంటారు. సో అలాంటి పేషెంట్స్కి ఇలాంటి ట్రీట్మెంట్ అన్నమాట పర్ఫెక్ట్గా మన బిజీ వర్కింగ్ లైఫ్ కానీ సో అందులో ఇలాంటి ట్రీట్మెంట్ అన్నమాట వాళ్ళకి ఒక బూన్ లాగా. రైట్. సో ఇదే మనకి థైరాయిడ్ కూడా, థైరాయిడ్ లంప్స్ అనుకోండి, ఇన్ కేసు థైరాయిడ్కి సంబంధించిన గ్రంథిని మీరు సర్జరీ చేయాలన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాస్కులర్ ఇంటర్వెన్షన్ అనేది ఇక్కడ కూడా వర్క్ చేస్తుందంటారా? ఇది బేసికలీ దీంట్లో ఇది ఎంబలైజింగ్ కాదు, ఇది దీన్ని అబ్లేజన్ అంటారు. అబ్లేజన్ అంటే హీట్ అబ్లేజన్ కానీ, లేజర్ అబ్లేజన్, ఆర్ఎఫ్ఏ కానీ, మైక్రోవేవ్ అబ్లేజన్, ఇది బేసికలీ హీట్ తోటి మనము అబాన్ చేయడం. సో బేసికలీ ఫస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్ అయినప్పుడు లివర్ క్యాన్సర్లో హెచ్సిసి, హెపాటోసెల్యులర్ కార్సినోమా ఇన్ ద అర్లీ స్టేజ్ లైక్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఉన్నప్పుడు మనం అక్కడ వెళ్ళేసి బయట నుంచే లివర్ దాన్ని ఐడెంటిఫై చేసి సేమ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అన్నట్టు అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్లో అక్కడ వెళ్ళేసి కరెక్ట్గా దాంట్లో ఆ నీడల్ వేసేసి ఆ నీడల్ ఏమో ఆ మషిన్ కనెక్ట్ చేసి ఒక హై టెంపరేచర్కి ఆ లీజన్ మనం బర్న్ చేసేసి ఆ కంప్లీట్గా క్లోజ్ చేస్తాం.
సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే దాన్ని కట్ చేసి ఆ గడ్డను ఐడెంటిఫై చేసి కోసి లేకుంటే సగం పార్ట్ ఆఫ్ ద లివర్ కోసి తీసేవాళ్ళం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ లీజన్ అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసామనుకోండి 3 సెంటీమీటర్ కానీ 3 సెంటీమీటర్ కానీ దానికన్నా చిన్నగా, సో మనం కరెక్ట్గా 3 సెంటీమీటర్ వెళ్ళేసి విత్ మార్జిన్ ఆఫ్ 4 సెంటీమీటర్ బర్న్ చేస్తే కంప్లీట్గా ట్యూమర్ అన్నమాట, గడ్డ క్యాన్సర్ కానీ సింపుల్ ట్యూమర్ కానీ అబ్లేట్ అవుతుంది. సో అలానే బేసికల్ థైరాయిడ్లో కానీ బ్రెస్ట్లో కానీ ఇలా బోన్లో కానీ బోన్ ఆస్టియోడాస్టోమా, సో ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్లో మనము ఈ థర్మల్ అబ్లేషన్ బయట నుంచే అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ సిటీ కానీ ఐడెంటిఫై చేసి మనం అక్కడ వెళ్ళేస్తే మేజర్ సర్జరీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు లివర్కు మనం కట్ చేసి కోస్తే అది ఒక హిపాటెక్టామీ అనుకోండి, సగం పార్ట్ ఆఫ్ రైట్ లోబ్ కానీ లేకపోతే ఇట్ బికమ్స్ ఎ మేజర్ సర్జరీ. అది చిన్న క్యాన్సర్ కానీ అక్కడ ఏమున్నా కానీ అర్లీ స్టేజ్లో మనం అక్కడ వెళ్ళేసి చేస్తే 1 డేలో డిశ్చార్జ్ చేయొచ్చు. ఓకే, ఎక్కడ స్కార్ ఉండదు, రిస్క్ ఆఫ్ అనస్థీషియా, రిస్క్ ఆఫ్ అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ కానీ పెద్ద స్కార్ సూచర్స్ అలాంటి బ్లీడింగ్ రిస్క్ ఇవన్నీ మేజర్గా మనం అన్నీ అవాయిడ్ చేయొచ్చు ఇందులో. సో ఇప్పుడు మేము చేసే కామన్గా ఏంటంటే థైరాయిడ్లో నొడ్యూల్ ఉంటుంది, అది క్యాన్సర్ కావచ్చు లేకుంటే సింపుల్ గడ్డ కూడా కావచ్చు, జనరల్ లంప్ కూడా. అది మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఫస్ట్ ఎగ్జామిన్ చేసి అల్ట్రాసౌండ్లో చూసుకొని ఏమైనా లక్షణాలు క్యాన్సర్ లాగా అనిపిస్తున్నాయా, అలాంటి ఏమైనా డౌట్ ఉన్నాయి అనుకోండి క్యాన్సర్ లాగా అనిపిస్తున్నాయా అంటే ఒక చిన్న నీడల్ టెస్ట్ చేసేసి అది పంపించేసి బయాప్సీ కానీ ఎఫ్ఐఎన్ఎస్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు క్యాన్సరా లేదా. ఒకవేళ సింపుల్ గడ్డ ఉందనుకోండి, సో సింపుల్ గడ్డ కొన్నిసార్లు చిన్న గడ్డ ఉంటే మనకు ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు. అది పెద్ద గడ్డ ఉంది కాస్మెటిక్గా అనిపిస్తుంది, ఒకవేళ ఇప్పుడు స్వెల్లింగ్ ఉందనుకోండి, మీరు ప్రతిసారి బయట వెళ్ళినప్పుడు ఇదేంది అని అడుగుతూ ఉంటారు. తనకు పెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కాస్మెటిక్ కూడా కనిపిస్తుంది. కొందరికి ఏంటంటే పెయిన్ ఉంటుంది, మనం స్వాలో చేసినప్పుడు మూవ్ అయినప్పుడు పెయిన్ అవ్వడం, లేకుంటే సైజ్ సడన్గా గ్రోత్ అవుతుంది, లేకుంటే ఫ్యామిలీ మెంబర్లో థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉందనుకోండి, ఇది క్యాన్సర్ కాకపోవచ్చు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా ఇది క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడు కూడా మనము ట్రెడిషనల్గా ఓల్డెన్ డేస్లో మనం సర్జరీకి వెళ్తున్నాం. సో ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇది కట్ చేసి స్టిచెస్ వేసి థైరాయిడ్ని సగం కట్ చేసి, తో కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఉన్న బ్లడ్ వెసల్స్ కానీ నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, వాయిస్ మారడం కానీ దానివల్ల కాంప్లికేషన్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఒక చిన్న నీడల్ నుంచి ఆ గడ్డను ఐడెంటిఫై చేసి అక్కడ వెళ్ళేసి ఆ మషిన్ని ఆ లేజర్ ఆర్ఎఫ్ఏ కానీ మైక్రోవేవ్ కానీ లేజర్ కానీ డిఫరెంట్ మోడాలిటీ ఆఫ్ హీట్ అంటే ఒక ఎవ్రీ ఇవన్నీ కూడా హీట్ అంటే మనకు ఒక టిష్యూకు 100 డిగ్రీ సెల్సియస్కు హీట్ చేస్తే డెఫినెట్గా క్యాన్సరే కానీ ఎంత రెసిస్టెంట్ ఉన్నా కానీ డెడ్ అయిపోతుంది. క్యాన్సర్ కూడా ఉపయోగపడే అవకాశం డెఫినెట్గా. ఇప్పుడు నేను చెప్పింది లివర్లో క్యాన్సరే, హెచ్సిసి అంటే హిపాటోసెల్యులర్ కార్సినోమా. హిపాటోసెల్యులర్ కార్సినోమాకి ట్రీట్ చేస్తున్నాం కదా, బోన్లో కానీ మెటాస్టాసిస్ ఉంటాయి, బోన్ క్యాన్సర్కు స్ప్రెడ్ అయినాయి మల్టిపల్గా బాడీలో, అవి కూడా ట్రీట్ చేయొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్లో కూడా ఇనిషియల్ స్టేజ్ 2-3 సెంటీమీటర్ ఉందనుకోండి చిన్నగా, దాన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. సో డెఫినెట్గా దీని అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాన్సర్లో కూడా చేసుకోవచ్చు. కానీ అర్లీ స్టేజ్ క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ గడ్డ 10 సెంటీమీటర్ ఉందనుకోండి, అంత మనం కాల్చుకొని అంత అబ్లేట్ చేయలేము. చిన్న అర్లీ స్టేజ్లో ఉందనుకోండి, సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనకు కొన్నిసార్లు ఏంటంటే గడ్డ బ్రెస్ట్లో మనకు చిన్నగా ఉన్న 2 సెంటీమీటర్ ఉన్నాక మనకు ఫీల్ అవుతుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ తోటి కానీ, పేషెంట్స్కి ఏదో హార్డ్గా ఫీల్ అవుతుంది. సో అలాంటి టైంలో వాళ్ళ ఎగ్జామ్ కానీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్తో కానీ మరి మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ చేసుకున్న తర్వాత ఏదో చిన్న సెంటీమీటర్గా ఉంది 2 సెంటీమీటర్ కానీ 3 సెంటీమీటర్ అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయింది అనుకోండి, మనకు డౌట్ ఉంది క్యాన్సర్ లాగా ఉందంటే అక్కడ వెళ్ళి ఒక నిడల్ టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని క్యాన్సరా కాదా ఐడెంటిఫై చేసుకొని, అర్లీ స్టేజ్లో ఉందనుకోండి బినైన్ గడ్డ ఉన్నా కానీ కొన్నిసార్లు మనం చేసే అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్ మాకు చాలా డూ నాట్ టచ్ లీజన్ అంటారు, దాన్ని ముట్టుకోకది ఏం అలాంటి హామ్ ఉండదు. కానీ కొన్నిసార్లు పెయిన్ అవుతుంది ఆ గడ్డ వల్ల, లేకుంటే సడన్గా గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో కానీ గడ్డలు పెరగడం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఆంటీకి కానీ పేరెంట్స్ కానీ, సో అలాంటి పేషెంట్స్లో ఈ చిన్న ఫైబ్రోఅడినోమా గడ్డ కూడా క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దో ఇట్ ఈస్ వెరీ లెస్, అంటే ఫైబ్రోఅడినోమా క్యాన్సర్ అవ్వడం ఇది ఓన్లీ లెస్ దెన్ 2%. కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆంటీకి కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ ఫియర్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్ నాకు ఎలాంటి గడ్డ రిస్క్ వద్దు నేను తీయించుకుంటా అంటే అలాంటి పేషెంట్స్ కూడా మనం ఇది చేయొచ్చు అబ్లేషన్ తోటి. సో ఇంకొకటి ఏంటంటే చాలా పేషెంట్స్ లేడీస్ వచ్చిన వాళ్ళు మెట్రో ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో నాకు బ్రెస్ట్ పైన ఎలాంటి స్కార్ ఉండద్దు, నాకు స్కార్లెస్ కావాలి, అలాంటి చాలా అంటే ఇట్స్ ఎక్సైటింగ్ డెఫినెట్లీ. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది, సో వై యూ విల్ గో ఫర్ స్కార్ సర్జరీ? మీకు అవైలబుల్ ఉన్నప్పుడు యూ విల్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ దట్. సో మనం చిన్న నీడల్తో వెళ్ళేసి సేమ్ నీడల్ టెస్ట్ లాగానే ఆ లోపల వేసేసి ఆ గడ్డను ఐడెంటిఫై చేసేసి
క్లియర్గా గడ్డలో వెళ్ళి దాన్ని క్లోజ్ చేసేస్తే అది అక్కడనే డెడ్ అయిపోతుంది, ఎక్కడ స్కార్ ఉండదు. అట్ ద సేమ్ టైం మీరు నాట్ ఓన్లీ అది ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది మనం లోకల్ అనస్థిషియా చేస్తున్నాం కాబట్టి జనరల్ అనస్థిషియా రిస్క్ ఉండదు. సర్జరీ అంటే మేజర్ బ్లడ్ వెసల్స్ ఎందుకు జనరల్ అనస్థిషియా అనగానే రిస్క్ అని ఎందుకంటారు? డెఫినెట్గా ఇప్పుడు మనము ట్యూబ్ వేస్తాము, లంగ్స్కు వెళ్తుంది, అనస్థిషియా హై డోస్ ఆఫ్ మెడికేషన్స్ ఇస్తాము, ఆ మెడికేషన్స్ బ్లడ్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో కిడ్నీ ద్వారా కానీ లివర్ ద్వారా కానీ ఎక్స్క్రీట్ అవ్వాల్సిందే బయటకు వెళ్ళాలంటే మెడికేషన్స్ ఒకసారి బాడీలో వెళ్ళినట్టు. సో హై టాక్సిక్ ఇది అనస్థిషియా డ్రగ్స్ ఉంటాయి కదా, ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే జనరల్ అనస్థిషియా అది కూడా ఉంటుంది, అంటే సిడేషన్ లాగా అది కూడా వెళ్తుంది, కానీ అది కూడా బ్లడ్లో వెళ్తుంది కదా. వెన్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఐదర్ త్రూ ద కిడ్నీ యూరిన్ నుంచి బయటకు వెళ్ళాలి, లేకపోతే మోషన్ నుంచి లివర్ నుంచి. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎట్లయినా కానీ. ప్లస్ మన అన్ని కంట్రోల్స్ బీపీ అవన్నీ మనం ఒక మానిటర్ పైన అడ్జస్ట్ చేస్తున్నాం సర్జరీ అయ్యే వరకు. సో ఆ రిస్క్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో అన్నమాట మనం అది రిస్క్ అవాయిడ్ చేయొచ్చు. యంగ్ పేషెంట్స్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకు ఈజీగా ఇవ్వచ్చు. అదే డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అదే గుండె జబ్బు ఉంది, థైరాయిడ్ ఉన్నది, అలాంటి పేషెంట్లకు మెడికేషన్స్ అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి పేషెంట్లకు ఇది చాలా సేఫ్ కదా, లోకల్ అనస్థిషియాలో అయిపోతుంది, అప్పటికప్పుడు చేయించుకొని 2-3 అవర్స్ వెళ్ళిపోతున్నారంటే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ కానీ హాస్పిటల్ బిల్ కానీ అల్టిమేట్లీ ఇప్పుడు మీరు ఎక్కువ రోజులు ఉంటే హాస్పిటల్ బిల్ కూడా ఎక్కువ అయిపోతుంది. బిల్ దట్ ఈస్ సెకండరీ, బట్ విచ్ పేషెంట్స్ వాంట్ టు స్టే ఇన్ ద హాస్పిటల్. కరెక్ట్, మనకు 1-2 రోజులు ఉండేప్పటికీ భయం అవుతుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు వేరే పేషెంట్స్ తోటి సపోజ్ ఏమన్నా బ్యాడ్ జరిగినా ఆ సైకలాజికల్ స్ట్రెస్ అది వింటూ ఉంటారు పేషెంట్స్ కానీ రిలేటివ్స్ పేషెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కూడా ఆ స్ట్రెస్ అన్నమాట వాళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది. హాస్పిటల్ అనగానే చాలా పేషెంట్స్ ఫస్ట్ భయపడతారు హాస్పిటల్. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి లేక సింపుల్గా ఇదేం కాదు నిడల్లో అయిపోతుంది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు పేషెంట్స్. సార్ ఇప్పుడు క్యాన్సర్ కానీ లమ్స్ ఉంటాయి బ్రెస్ట్లో కానీ యూట్రస్లో కానీ, వాటిల్ని మనం నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి, వదిలేయచ్చు వాటిల్ని అని కొంతమంది అంటారు. కొంతమంది ఇది ఎప్పటికైనా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటే అనేది కొంతమంది అంటారు. సో ఇలాంటివి కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందంటారా మీరిచ్చే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? నేను చెప్పాను కదా, బ్రెస్ట్ సపోజ్ ఒక బ్రెస్ట్ గడ్డని తీసుకొని 3 సెంటీమీటర్ ఉంది, ఆ పేషెంట్స్కు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, జస్ట్ ఎప్పుడో టచ్ చేసినప్పుడు తనకు ఫీల్ అవుతుంది, కానీ పెయిన్ లేదు, స్వెల్లింగ్ బ్రెస్ట్లో చేంజ్ ఇన్ షేప్ కాదు, అలాంటి ఏం లేవు. అలాంటివి ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలాంటి ఏం క్యాన్సర్ లేవు, వాళ్ళకి మదర్ కానీ ఆంటీకి కానీ అలాంటి క్యాన్సర్ హిస్టరీ ఏం లేదంటే మ్యామోగ్రఫీలో చూసుకొని గడ్డలో ఏమైనా డౌట్ఫుల్గా క్యాన్సర్ లాగా ఏమైనా ఉన్నాయా, మార్జిన్ ఇర్రెగ్యులర్ అంటే క్యాన్సర్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే కంప్లీట్గా సేఫ్గా అనిపిస్తుందా అంటే అలాంటి పేషెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎవ్రీ 6 months కానీ 1 year కానీ రెగ్యులర్గా మ్యామోగ్రఫీ చేసుకుంటాం. స్కానింగ్లో ఏమైనా ఎలాంటి ఒక చిన్న డౌట్ కూడా ఉందంటే నీడల్ టెస్ట్ చేసుకొని మనం సేఫ్ అవ్వచ్చు కన్ఫర్మ్గా చేసుకొని. అందులో బీనైన్ ఉందనుకోండి క్యాన్సర్ లేదంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అట్ ది సేమ్ టైం ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అంటే ప్రెగ్నెన్సీలో సడన్గా గ్రోత్ అవ్వడం కానీ అలా, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలాంటి ఉంటే ఇది క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సిమ్టోమాటిక్ ఉంటే అలాంటి పేషెంట్ ట్రీట్మెంట్. సో గడ్డ ఉన్న అందరు వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం ఉందని కాదు. సో మనం ఎవ్రీ పేషెంట్కు ట్రీట్మెంట్ అన్నమాట ఇండివిజువలైజ్ చేయాల్సింది. అంటే మీరు వచ్చారు సేమ్ అందరు ఒకటి ఉంటే అందరు ట్రీట్మెంట్ చేయించుకోండి అన్నట్టు కాదు. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ డిఫరెంట్, దేర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. అంటే వాళ్ళకు ఉన్న లక్షణాలు కూడా డిఫరెంట్ ఉంటాయి. కొందరు సైజ్ చిన్నతో ప్రజెంట్ చేస్తారు, కొందరు పెద్ద సైజ్ ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. సో అలా అంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఒకటి కాదు. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ కామన్గా ఫైబ్రాయిడినోమా వాళ్ళు వస్తూ ఉంటారు, ఎఫ్ఎల్సీ కానీ వాటికి. సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ మేము అబ్లేషన్ చేయించుకోండి అని చెప్పాము. సో మీరు సిమ్టమ్స్ ఉంటే చేయించుకోండి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మీరు చేయించుకోండి, లేకుంటే ఒక డౌట్ ఉందనుకోండి నీడల్ టెస్ట్ చేసుకోండి, సేఫ్ సైడ్ ఉంటారు. ఏం లేదనుకోండి నథింగ్ టు వరీ, ఎవ్రీ 6 months 1 year మ్యామోగ్రామ్ చేసుకోండి, హాయిగా ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ హ్యాస్ టు బీ ఇండివిజువలైజ్ అన్నట్టు, అది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే దెన్ మనము అది కరెక్టా లేదా అందరికి సూట్ అవుతుందా, కొన్నిసార్లు మెడికేషన్స్ సర్జరీ రిస్క్ అంటే మనం నిడల్ టెస్ట్ అంటున్నాం, అది కూడా నిడల్ అంటే బాడీలో నిడల్ వెళ్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. దో ఇట్ ఈస్ లెస్ దెన్ సర్జరీ, అంటే పెద్ద స్కార్ ఉన్నట్టు సర్జరీ కన్నా లెస్ ఉంటుంది, కానీ దో ఇట్ ఈస్ లెస్ దెన్ 0.5%, కానీ రిస్క్ 0.5% అయితే ఉంటుంది కదా. సో అన్నట్టు మనం అవసరం ఉంటేనే ఇఫ్ రిక్వైర్డ్ దెన్ ఓన్లీ వి గో ఫర్ ట్రీట్మెంట్. రైట్.
తర్వాత సార్ ట్యూమర్ అబ్లేషన్ అంటే ఏంటి? అది ట్యూమర్ అంటే గడ్డ. గడ్డ అంటే సింపుల్ గడ్డ కానీ క్యాన్సర్ గడ్డ. సో గడ్డలకు అబ్లేషన్ అంటే డిస్ట్రాయ్ చేయడం, హీట్ తోటి డిస్ట్రాయ్ చేయడం. సో ట్యూమర్ అంటే అబ్లేషన్ అంటే క్యాన్సర్ కానీ సింపుల్ గడ్డ కానీ అక్కడ మనకు ప్రాబ్లమ్ సిమ్టోమాటిక్ ఉంది, ట్రీట్మెంట్ అవసరం ఉంటే దానికి అబ్లేషన్ మెథడ్ తోటి, ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ అయితే కట్ చేసి మనం కోర్స్ తీసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని అక్కడనే డిస్ట్రాయ్ చేసేసి దాని డెడ్ టిష్యూ అంటే బాడీలో ఎక్కడ కూడా డెడ్ టిష్యూ ఉన్నా కానీ బాడీ స్లోగా దాన్ని డిజాల్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని ఐదర్ యూరిన్ కానీ మోషన్ త్రూ దానికి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇది ట్యూమర్ అబ్లేషన్ ఇది బేసికలీ సర్జరీకి ఆల్టర్నేటివ్ అన్నట్టు, స్కార్లెస్ కానీ సర్జరీ లెస్ పిన్ హోల్ ట్రీట్మెంట్ అన్నట్టు. రైట్. అంటే సార్ ఇందాక మీరు అన్నట్టుగా దాని సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పెద్ద సైజు ఉంటే మనం దానికి హీట్ పంపించి అక్కడ మనం ట్రీట్మెంట్ ఇవ్వలేమని ఇందాక మనం అనుకున్నాం యాక్చువల్లీ. బట్ డిపెండ్స్ ద సైజ్ అండ్ డిపెండ్స్ దేర్ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ కదా మీరు అనేది. అవును, కరెక్ట్. కరెక్ట్ ఇస్ కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోకాల్డ్ క్యాన్సర్ స్పెషలైజేషన్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో దీన్ని ఒక ప్రాపర్ ట్రీట్మెంట్గా గుర్తించి అది ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కనుక, లేదా క్యాన్సర్ లంప్స్ చిన్న ఉంటే కనుక ఇది వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్గా చేసే అవకాశం ఉందా? ఇప్పుడు దీన్ని చేస్తున్నారంటారా? దీన్ని చేస్తున్నారు. ఇది వైడ్లీ యాక్సెప్టెడ్. ఓకే. హెచ్సిసి అంటే లివర్లో క్యాన్సర్ అనేది చాలా రోజుల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఇదేదో కొత్త ట్రీట్మెంట్ కాదు, దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ట్రీట్మెంట్. దట్స్ వాట్. నో, వీఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ మెనీ ఇయర్స్ టుగెదర్. సో దిస్ ఆల్రెడీ ట్రీట్మెంట్ ఈస్ దేర్ ఇన్ మెనీ ఆఫ్ ద క్యాన్సర్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ లివర్, ఈవెన్ లంగ్లో కూడా చిన్నగా నేను చెప్పిన ప్రకారం, ఎందుకంటే మనం ఒక చిన్న నీడల్ నుంచి వెళ్తే ఆ చిన్న నీడల్ నుంచి హీట్ ఒక లిమిటెడ్ వస్తుంది. సపోజ్ గడ్డ 15 సెంటీమీటర్ ఉందనుకో, ఆ నీడల్ అక్కడ వెళ్ళి ఆ కంప్లీట్ గడ్డకు హీట్ చేసి అప్లైట్ చేయలేము కదా. సో చిన్న అర్లీ స్టేజ్లో ఉంటే లైక్ 4 సెంటీమీటర్, అరౌండ్ 4 సెంటీమీటర్. సో మనం ఆ 5 సెంటీమీటర్ మార్జిన్ అంటే 4 సెంటీమీటర్ లీజన్, కొన్నిసార్లు క్యాన్సర్ అంటే లోపల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చిన్నగా రూట్స్ లాగా. సో ఒక 1 సెంటీమీటర్ మార్జిన్ తోటి మనం అప్లైట్ చేయొచ్చు. సో ఇది లివర్లో, లంగ్స్లో, కిడ్నీలో, ప్లస్ బోన్స్ మెటాస్టాసిస్లో, థైరాయిడ్లో, బ్రెస్ట్లో వైడ్లీ ఆల్రెడీ వీఆర్ డూయింగ్. ఈవెన్ సాఫ్ట్ టిష్యూస్ అనుకో చిన్న సూపర్ఫిషియల్ గడ్డల్లో కానీ కూడా మనం ఇవి చేస్తున్నాం. ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్ట్, దిస్ ఇస్ నథింగ్ న్యూ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది కొద్దిగా అంటే నేను చెప్పాను ఇంటర్వెన్షన్ రేడియాలజీ బ్రాంచ్ కూడా చాలా తక్కువ ఉన్నారు, చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. అందుకే మీరు మేబీ యూ మే నాట్ హర్డ్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇప్పుడు వాస్కులర్ ఇంటర్వెన్షన్ అంటే ఇది కొత్తగా వచ్చిందేమో, ఈ మధ్య కొత్తగా గుర్తించిందేమో దీన్ని అనుకుంటున్నాను. కాదు. బేసికల్ ఏంటంటే చేసే వాళ్ళు తప్పదు. అందుకే ఇప్పుడు చాలా సార్లు ఈ గర్భసంచి గడ్డలకు పేషెంట్లు నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు కామన్గా అడిగేది ఏంటంటే వై మై గైనకాలజిస్ట్ డిడ్ంట్ టెల్ అబౌట్ దిస్ ట్రీట్మెంట్. అంటే నాకు గైనకాలజిస్ట్ ఈ ట్రీట్మెంట్ గురించి ఎందుకు చెప్పలేదు, ఎంబోలైజేషన్, ఇలాంటి క్వశ్చన్స్ కామన్ ఉంటాయి. సో దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి మెయిన్గా. ఒకటి ఏంటంటే ఇది ట్రీట్మెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యూ మే నాట్ ఫైండ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్. ఇప్పుడు ఏంటంటే జనరల్ ఫిజిషియన్ మీరు అన్ని చోట్ల చూస్తారు, అన్ని చిన్న హాస్పిటల్లో కూడా చూస్తారు. ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ వాళ్ళు కూడా చిన్న హాస్పిటల్లో కూడా వచ్చేసారు, న్యూరో కానీ గ్యాస్ట్రో కానీ మనం చూస్తున్నాం. కానీ యూ మే నాట్ ఫైండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇన్ ఆల్ ద హాస్పిటల్స్. అదొకటి, చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. గైనకాలజిస్ట్ may not be aware of the treatment, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ డన్ బై ద గైనకాలజిస్ట్, ఇట్ ఈస్ డన్ బై ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో వాళ్ళు చదివేటప్పుడు కానీ వాళ్ళ సిలబస్లో వాళ్ళు లేకపోవచ్చు, లేకుంటే వాళ్ళకు ఇంటర్వెన్షన్ రేడియాలజీ తెలియనప్పుడు ఆ ట్రీట్మెంట్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ అంటే పేషెంట్లకు కూడా మన వైడ్లీ ఇప్పుడు ఏంటంటే మయోమెక్టమీ, లాప్రోస్కోపీ కామన్గా వింటూ ఉంటాం, ఎంబోలైజేషన్ అని కామన్ పేషెంట్లో కూడా విన్న వాళ్ళు లేరు. సో ఇది మెయిన్ 3 రీజన్స్ వల్ల ఇది దీనికి అంత అవేర్నెస్ కానీ పేషెంట్కి అంత కామన్గా వినడం కానీ అది జరగలేదు. సో బేసికలీ దిస్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ సిన్స్ ఇయర్స్. నేను చెప్పాను కదా, యూఎస్లో అయితే 20-25 ఇయర్స్ నుంచి ఉంది. వీ ఆల్వేస్ ఫాలో ద యూఎస్. మేబీ ఒక 10 ఇయర్స్ మనం లాగ్ ఉన్నా కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఈ ట్రీట్మెంట్ ఉంది. కానీ చేసేవాళ్ళు ఇలాంటి రీజన్స్ వల్ల 2-3 రీజన్స్ వల్ల దీనికి అవగాహన లేక మనం అంతా దాన్ని వైడ్గా యూటిలైజ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు పేషెంట్స్ కూడా నెగ్లిజెన్స్ కానీ డిలే కానీ, ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డ ఉంది, ఆ గడ్డ ఉంది కొన్నిసార్లు ఏంటంటే మన విలేజెస్ సైడ్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే నెగ్లెక్ట్ చేస్తారు, చెప్పరు.
ఆ గడ్డ 3 సెంటీమీటర్ నుంచి ఒక 6 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ అయిపోయి ఆల్రెడీ అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి క్యాన్సర్గా అలాంటి స్టేజ్లో వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకే ఈ మధ్యలో కూడా క్యాన్సర్ లాస్ట్ మంత్ మనం నవంబర్లో క్యాన్సర్ అవేర్నెస్ మంత్ చేయించుకున్నాము. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఏంటంటే అర్లీ స్టేజ్లో, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ ఉంది, పెద్దగా ఉంది 10 సెంటీమీటర్, మనం ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి అప్లై చేయలేము. సో అలాంటి టైంకి సర్జరీకి సో పేషెంట్స్కు మనకు ఒకటి ఏంటంటే పేషెంట్స్ రావడం కూడా ఐడెంటిఫై చేయడం కూడా అర్లీ స్టేజ్లో చాలా డిఫికల్ట్ ఉంది. దానివల్ల కూడా లేదు, ఇంకా చేసే వాళ్ళు కానీ ట్రీట్మెంట్ అవైలబిలిటీ కూడా లేదు. కాబట్టి కొద్దిగా ఈ ట్రీట్మెంట్ గురించి అవగాహన లేదు. కానీ డెఫినెట్గా పేషెంట్ అవేర్నెస్తో పాటు ఈ ట్రీట్మెంట్ కొద్దిగా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే డెఫినెట్గా ఈ అవేర్నెస్ అందరికీ వెళ్తుంది. అర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. మేజర్ సర్జరీస్ కాంప్లికేషన్స్ రిస్క్ అవాయిడ్ చేసి మనం ఇచ్చి మినిమల్ ఇన్వేజివ్ పిన్ హోల్ సర్జరీ తోటి మనం చాలా పేషెంట్స్కి మనం ట్రీట్ చేయొచ్చు. అవును, ఇందాక మనం అనుకున్నట్టుగా డాక్టర్స్కి అంటే కొత్త కొత్త రిఫార్మ్స్ ఏమొస్తున్నాయి, మార్పులు ఏమొస్తున్నాయి ఈ మన వైద్య విధానంలో అనేవి తెలియకపోయినా కనీసం పేషెంట్ కొంత నాలెడ్జ్ ఉంటే ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఎక్కడెక్కడ ఎలాంటి సూచనలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మన దగ్గర స్పెషలైజేషన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి కొంచెం అన్నా సరే. కానీ నా దగ్గర చాలా పేషెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వారికోసిల్ ఉంటుంది, వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ ఏదో వాడుకొని నా దగ్గరికి వస్తారు. వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు కూడా డైరెక్ట్ సర్జరీకి ఇలా చాలా పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ 70 to 80% నాకు ఆల్రెడీ ఎక్కడనో ఏదో మెడికేషన్స్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే నా ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు వస్తారు. సో నేను వాళ్ళకి చెప్తాను, మీరు వాడండి, మీకు ఒకవేళ మీకు హ్యాపీ ఉంటే దాంతో నడవని ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, అది వాడకండి అని ఎప్పుడు అన్నాము. కానీ పేషెంట్స్కి ఏంటంటే ఆ ట్రీట్మెంట్తో పాటు వేరే డిఫరెంట్ ట్రీట్మెంట్ కూడా అవగాహన ఉండాలి. ఒకవేళ లేకున్నా కానీ పేషెంట్ షుడ్ క్వశ్చన్ ద డాక్టర్. అంటే ఈ ట్రీట్మెంట్కు అంటే వాళ్ళ హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ అలోపతి కానీ సర్జన్ దగ్గర సర్జికలే కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు పేషెంట్ షుడ్ క్వశ్చన్ ద డాక్టర్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ దిస్ డిసీజ్. ఇది ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు నాకు చెప్పండి. దీన్ని వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఈచ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఆర్ ఈచ్ ట్రీట్మెంట్ మెథడ్. అంటే దీనికి అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి. లేకుంటే మీరు కొన్నిసార్లు కొందరు పేషెంట్స్ చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళు నా దగ్గర పేపర్ పైన రాసుకొని వస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు వాళ్ళు అనుకుని నేను మర్చిపోవద్దు సార్ ఏమనుకోకండి, మర్చిపోవద్దని నేను రాసుకొని వచ్చాను, ఇవన్నీ నాకు డౌట్స్ ఉన్నాయి క్లియర్. సో ఐ సిట్ విత్ దెమ్, లిసన్ టు దెమ్ పేషెంట్లీ ఫర్ 30 minutes. మీకు ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్ అడగండి. సో అన్ని క్లియరిటీ చెప్తాను. సో నా దగ్గర కూడా ఫైబ్రాయిడ్ పేషెంట్స్ ఎవరైనా వస్తే ఎంబోలైజేషన్ గురించి సో ఐ సీ, ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా అందరికీ అన్ని సూట్ అవ్వవు. ఇప్పుడు నాకు ఫైబ్రాయిడ్ అని వచ్చేసింది అనుకో, నేను ట్రీట్మెంట్కి నేను ఎంబోలైజ్ చేయించుకోండి, నేను ఐ నెవర్ టెల్ ద పేషెంట్, ఐ గివ్ ద ఆప్షన్స్. కొన్నిసార్లు ఎంబోలైజేషన్ సూటబుల్ కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి నేను చెప్పిన ప్రకారంగా ఎంబోలైజేషన్ అంటే మనం గర్భసంచి గడ్డల దాకా మనం రీచ్ అవుతేనే కరెక్ట్గా ట్రీట్మెంట్. కొన్నిసార్లు రీచ్ అవ్వని స్టేజ్ ఉంటే ఐ సే నో, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ఎంబోలైజేషన్. ఐ గివ్ ద నంబర్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ గైనకాలజిస్ట్, వెళ్ళి ఆ మేడంని కలవండి, వాళ్ళు లాపరోస్కోపిక్ కానీ ఓపెన్ సర్జరీతో మయోమెక్టమీ కానీ అలాంటివి చేసి మీకు ఇస్తారు. అది సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు డాక్టర్ చెప్పకున్నా కానీ కొన్నిసార్లు డాక్టర్కి తెలియదు కూడా కావచ్చు డెఫినెట్గా, ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ ఇంత వాస్ట్ అయిపోయింది. కాళ్ళకు ఒక స్పెషలైజేషన్ వచ్చింది, చెయ్యికి ఒక స్పెషలైజేషన్ వచ్చింది. అలాంటి స్పెషలైజేషన్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం అంటాం కదా అర్జున్ని మనం టార్గెట్ చేస్తాం కదా, అలాంటి అయిపోయినారు అందరు డాక్టర్స్ కూడా. ఫోకస్ నాకు బయట తెలియదు, నా సబ్జెక్ట్ గురించి నేను చెప్తాను అంతే అన్నట్టు. సో అలాంటి టైంలో పేషెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంటర్నెట్ ఉంది డెఫినెట్గా, కానీ ఇంటర్నెట్ వెళ్ళాక మీకు డౌట్లు ఉన్నాయి అడగండి, చదవండి, కానీ డాక్టర్ని వెళ్ళి జెన్యున్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, దాని ప్రోస్ అండ్ కాన్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే గూగుల్ కూడా చాలా చదివి వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో దానివల్ల డిలే అవుతుంది. సో గూగుల్ని నమ్మకండి. చిన్న గడ్డ ఉందానికి క్యాన్సర్ అని మీకు భయపడుతుంది, చాలాసార్లు అవుతుంది. సో అలా కాక కొన్నిసార్లు వెళ్ళండి, డాక్టర్ని అడగండి, మీ డౌట్స్ అడగండి డైరెక్ట్గా డాక్టర్ని. సో నెట్లో చూసి వీళ్ళకి సపోజ్ నార్మల్ లంప్ ఉంటే అదే క్యాన్సర్ అని భయపడిన వాళ్ళు ఉన్నారు, ఇది క్యాన్సర్ ఏమో అని చెప్పి దానికి ట్రీట్మెంట్స్ తీసేసుకుని, లేదంటే వాళ్ళు సార్ మాకు ఈ టెస్ట్ రాసి ఇచ్చేయండి ఇది మేము ఫస్ట్ చేయించేసుకుంటాం అన్న పేషెంట్స్ ఉన్నారు మీరు చెప్పినట్టుగా. సో నాలెడ్జ్ అనేది ఎంతవరకు తీసుకోవాలి అనేది నిజంగా అది కూడా తెలుసుకోవాలి. వెతికేసి ఇది నాకే ఉంది ఖచ్చితంగా అని ఫిక్స్ అయిపోకుండా అది అసలు నిజం ఇందులో నిజాలు తెలుసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో అన్నెసరీ టైం వేస్ట్ అయిపోతుంది. లేకపోతే మా కజిన్కే హీ వాజ్ లూజింగ్ వెయిట్, టైర్డ్నెస్ ఫీల్ అవుతుంది. సో ఎక్కడ రూటీన్ బ్లడ్ టెస్ట్లు వెళ్తే అన్ని నార్మల్గానే ఉన్నాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద వెయిట్ లాస్, ఫటీగ్ అని అంటే క్యాన్సర్ లిస్ట్ వస్తుంది ఒకటి, క్యాన్సర్ మీన్సర్ అని.
Exactly. ఇది మనం చదివితే అవును. ఇది కొన్నిసార్లు నార్మల్గా కూడా చిన్న ఫీవర్ ఉన్నా కానీ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, కానీ అది చదివితే మీరు ముందటి నుంచి స్ట్రెస్ అయిపోతారు. సో అలాంటి కాక మీరు డెఫినెట్గా డాక్టర్ని కలవండి. ఆ చిన్న ఇన్ఫెక్షన్ కావచ్చు, యాంటీబయాటిక్స్తో రికవర్ అయిపోవచ్చు మీరు. లైక్ టీబీలో కూడా వెయిట్ లాస్ అవుతాయి, జనరలైజ్ వీక్నెస్ ఉంటుంది. సో టీబీ అంటే క్యూరేబుల్ ఉంది, 6 months మెడికేషన్స్ క్యూర్ అయిపోతుంది. క్యాన్సర్ అంటే మీరు భయపడి క్యాన్సర్ వచ్చిందా ఇంత స్టేజ్లో, అలాంటి డిఫరెంట్గా. అందుకే గూగుల్ని ఎలా అంటే మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా ఉంటుంది. సో గూగుల్లో కంప్లీట్గా గూగుల్ మనం మనకి ఎందుకు మ్యాప్ పక్కన లేనికి అది ఎక్కడెక్కడో తిప్పి చూపిస్తుంది. మీరు చూసారు లేదు, నీ ముక్కు ఎదురంటే ఇలా చూపించుకుంటే ఎలా చూపిస్తుంది. సో పక్కనే ఉంటుంది అంటే కూడా కంప్లీట్గా గూగుల్ని కూడా మనం దాన్ని బేసిక్ డౌట్. కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, దానికి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అడగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ అవగాహన కూడా ఉండడం. కొన్నిసార్లు కొంత డాక్టర్ చెప్పకపోవచ్చు ఆప్షన్స్ అన్నీ, వాళ్ళకి పేషెంట్కి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటివి నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఎందుకు చెప్పలేదని కామన్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా కాకుండా అవగాహన ఉండాల్సింది పేషెంట్ కూడా కొద్దిగా, ఆ జబ్బు గురించి, మీకు ఉన్న జబ్బు గురించి కొద్దిగా అవగాహన ఉండాల్సింది. మెట్రోస్లో అయితే ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ సెల్ ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్ ఎవ్రీ ఫోన్లో ఉంటుంది. కొద్దిగా డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు డాక్టర్ చెప్పిందే ఫాలో అయ్యి కంప్లీట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానీ హోమియోపతి అదే ఇంప్రూవ్మెంట్ లేకున్నా అదే వాడుకుంటే డిలే చేస్తుంటారు. అలాంటి కాక ఒకవేళ కొన్ని రోజుల్లో మీకు ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ లేకుంటే ఇమీడియట్గా వేరేది ఏమైనా ఆప్షన్స్ ఉందా, ఇది ఏంటి అని కొద్దిగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్ ఇప్పుడు పాండమిక్ ముందు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ వచ్చారు, పాండమిక్ తర్వాత అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మీరు చూస్తున్నారు మీ క్లినిక్? ఈ వాస్కులర్ ఇంటర్వెన్షన్ అయితే యూజువల్లీ కోవిడ్ పాండమిక్ తోటి ఎక్కువగా డిఫరెన్స్ ఏమి రాలేదు. కానీ పాండమిక్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీకి ఒక్కటే జరిగింది ఏంటంటే, కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం చాలా కామన్గా చూసాం. ఈవెన్ వ్యాక్సిన్ వల్ల కూడా దేర్ వాజ్ 1% రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్ కోవిషీల్డ్ వల్ల, ఇలాంటివి ఉండే. సో మేము కామన్గా ఎమర్జెన్సీగా చాలా చూసినా, మేము సడన్గా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం, కాళ్ళల్లో బ్లడ్ సప్లై ఆగిపోవడం, డీవీటీ ఫామ్ అవ్వడం, ఇవి చాలా జరిగినాయి అలాంటి పేషెంట్స్లో కోవిడ్లో. సో కోవిడ్ టైంలో అయితే చూసాము, కానీ కోవిడ్ తగ్గిన తర్వాత మళ్ళీ అది బ్యాక్ టు నార్మల్ అయింది బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం. ఎందుకంటే ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఎఫెక్ట్ అన్నట్టు. కోవిడ్లో థ్రోంబోజెనిక్ ఫామ్ అవ్వడం, థ్రోంబస్ ఫామ్ అవ్వడం, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం, ఆ వైరస్ స్పెషాలిటీ ఉండే. సో డ్యూరింగ్ ద కోవిడ్ అలా జరిగింది. కానీ కోవిడ్ తర్వాత ఆ పేషెంట్స్ అన్ని మనకి ఎలా నంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ తగ్గినాయో అది తగ్గిపోయింది డెఫినెట్గా. సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఏ కేసెస్లో మీరు ఎక్కువగా నెంబర్ పెరుగుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా కామన్గా వారికోజ్ వెయిన్స్ ఒకటి ఎక్కువ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, ఎంబలైజేషన్, వారికోసీలు ప్లస్ ఈ బ్రెస్ట్ కానీ, థైరాయిడ్ కానీ, లివర్ కానీ, ఇలాంటి కొద్దిగా ఈ మధ్యలో అవగాహన ఉంది. సో ఐ షుడ్ నాట్ బూస్ట్ మై సెల్ఫ్, బట్ కొద్దిగా ఇలాంటి పేషెంట్ టు పేషెంట్ కానీ, పేషెంట్ మేము కొద్దిగా వాళ్ళ రివ్యూస్ కానీ తీసుకున్న తర్వాత, ఎందుకంటే చాలా పేషెంట్స్లో నా దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒకటి అడిగేది ఏంటంటే, మీది ఎవరైనా పేషెంట్ ముందు చేయించుకున్న వాళ్ళ నంబర్ ఇస్తారా, నేను మాట్లాడతాను అంటారు. నమ్మకం కోసం అంటే, ఎందుకంటే వాళ్ళకు ఇది ట్రీట్మెంట్ ఇక్కడ ఇనలేదు, ఎవరు చేయించుకున్న వాళ్ళు తెలియదు, డాక్టర్ ఏమో రికమెండ్ చేయలేదు, వాళ్ళ జనరల్ ఫిజిషియన్ కదా, గైనకాలజిస్ట్ కానీ, సో ఇవ్వండి నేను మాట్లాడతాను అంటారు. సో అలా పేషెంట్ ఫైబ్రాయిడ్ కొద్దిగా పెరిగినాయి ట్రీట్మెంట్ ఈ మధ్యలో, వారికోసిల్ కానీ, అలానే నాన్ సర్జికల్ కానీ. ఎందుకంటే మనం చూస్తుంటే డెఫినెట్గా నాన్ సర్జికల్కు పేషెంట్ కొద్దిగా ఇంక్లైన్డ్ ఉంటారు, వాళ్ళకి స్కార్ కానీ, సర్జరీ కానీ, ఇలాంటి కొద్దిగా డెఫినెట్గా అది హ్యూమన్ నేచర్. అంటే ఇప్పుడు నాకు కూడా కావాలంటే ఎంత మినిమల్ ఇన్వేజివ్, నాకు ఎక్కడ స్కార్ వద్దు, కొయ్యొద్దు, హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండొద్దు, అనస్థిషియా, నాకు రిస్క్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వద్దు, అలాంటి వాళ్ళకి ఇంక్లైన్డ్ ఉంటారు. సో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ కానీ, వారికోసిల్ ఎంబలైజేషన్ కానీ, ప్రోస్టేట్ ఎంబలైజేషన్ కానీ, ప్లస్ ఇలాంటి గడ్డలకు చిన్న చిన్న మేజర్ సర్జరీస్ అంటే ఓపెన్గా ఉన్నప్పుడు, బ్రెస్ట్లో స్కార్లెస్ సర్జరీ, చాలా పేషెంట్స్ వెతుకుంటూ వస్తారు, నాకు బ్రెస్ట్ అంటే నాకు సర్జరీ చెప్పారు కానీ మీరు సర్జరీ లేని ట్రీట్మెంట్ చేస్తారంటే కదా సార్, అది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళకి తెలియకుండా కానీ వాళ్ళు తెలుసుకుంటూ వస్తారు. సో ఇలాంటి కేసెస్ చాలా ఈ మధ్యలో మేము చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ పెరగడానికైనా, ఇలాంటి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ రావడానికైనా మేజర్గా లాస్ట్ మనం ఒక 20 years ఒక స్కేల్ కింద తీసుకుంటే, మనిషి జీవితంలో మన సొసైటీ సామాజికంగా, ప్రాపంచికంగా తీసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైలే డ్రాస్టిక్గా చేంజ్ అయిపోవడం ఏనంటారా?
అంతేనా? అంతే మెయిన్గా రీజన్. ఇప్పుడు ఫైబ్రాయిడ్ రావడానికి కానీ, బ్రెస్ట్ ఫైబ్రాయిడ్ కానీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్ రావడానికి మెయిన్గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొన్నిసార్లు ఫ్యామిలియల్ కానీ, జెనెటిక్ కానీ అలాంటి. కానీ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళల్లో, అంటే ఫ్యామిలీ హిస్టరీ మనం ఏం చేయలేము అనుకోండి, పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్స్. కానీ కొన్ని మన చేతిలో ఉన్నాయి, మనం మోడిఫికేషన్ చేసేది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అది ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్, మోర్ ఆఫ్ ఆయిలీ, చీజీ, అలాంటి స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సిడెంటరీ లైఫ్ స్టైలు, అలాంటి వల్ల ఏంటంటే ఫ్యాట్ కానీ, ఈస్ట్రోజన్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళ బ్యాలెన్స్ లేక ఈ ఫైబ్రాయిడ్ కానీ గ్రోత్ అయ్యేది కూడా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫీమేల్స్లో. సో డెఫినెట్గా మన ఈ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు క్యాన్సర్ ఓల్డెన్ డేస్లో కూడా ఉండొచ్చు ఎవరికో ఒకరు, కానీ ఇప్పుడు మన పర్సెంటేజ్ ఎందుకు స్మోకింగ్, ల్యాక్ ఆఫ్ ఫుడ్లో కూడా న్యాచురల్ ఫుడ్ ఎక్కడుంది? ఎవ్రీథింగ్ న్యాచురల్ అన్నా కానీ అది ఫార్టిఫైడ్ కానీ, ఫర్టిలైజ్ కానీ ఏది దాంతోటే ఉంది. సో అందులో కెమికల్స్ కానీ మీకు సరిగా లేదు, కెమికల్స్ కానీ అవన్నీ ఉన్నందుకు డెఫినెట్గా అవన్నీ కెమికల్స్ బాడీలో పోయి ఏదో ఒక రోజు, అంటే ఫుడ్ ఒక రోజు తినం కదా, ఎప్పుడు రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్నే నుంచే మన ఫుడ్ అలాంటి ఉండిపోయిపోయింది ఇప్పుడు. సో 50-60s వచ్చే వరకు యంగ్ ఏజ్లో కూడా హెల్తీ లైఫ్ స్టైల్, నేను స్మోకింగ్ చేయను, నేను ఆల్కహాల్ తాగను అన్న వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు? బేసికల్లీ ఫుడ్ అది లాంటివి ఉంది, లైఫ్ స్టైల్ అట్లా మారిపోయింది, యాక్టివిటీస్లో సిడెంటరీ లైఫ్ స్టైల్, మొబైల్ ఎక్కువైపోయినాయి. మనకు ఫింగర్ టిప్లో మనం కావాలన్నప్పుడు బటన్ నొక్కితే కావాల్సింది వచ్చేస్తున్నాయి. అదో పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. మా ఫ్యామిలీలో మా అమ్మగారు వాళ్ళ నాన్నగారికి, మా తాతయ్య గారికి, ఆయనకి సిగరెట్ అలవాట్లేదు, తాగడం అలవాట్లేదు, టీచరు, స్కూల్లో టీచరు, ఆయన థ్రోట్ క్యాన్సర్తో చనిపోయారు. చూడు, అందరూ ఎంత ఆశ్చర్యపోయారంటే, మాతో కనీసం సిగరెట్ వాసన కూడా పడదు వాడికి, అలాంటిది వాడిపోవడం ఏంటి అని చెప్పని. సో పొల్యూషన్, ఇంకేంటి బయట ఇంత పొల్యూషన్ ఉంది, ఇంత స్మోక్, అదంతా మనం కన్జ్యూమ్ అవుతాం. అంటే ఇది ఏదో ఒక రోజులో జరిగేది కాదు కదా, ఇట్ ఈస్ దేర్ సిన్స్ ఇయర్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్ ఎంత పెరిగిపోయింది, ఈ ఫ్రంట్లో ఉన్న వాళ్ళకి అనిపించట్లేదు. అదే లెవెల్ కూడా కొన్ని రోజుల్లో హైదరాబాద్లో రావడానికి ఢిల్లీ లాగా సిచ్యువేషన్స్ దూరం లేదు, ఇట్స్ నాట్ వెరీ ఫార్. సో అన్నమాట, అంటే అర్బనైజేషన్తో పాటు, మోడర్నైజేషన్తో పాటు ఇవన్నీ వచ్చేటి డిసీజెస్ అన్నట్టు. నిజం నిజం. సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్ సార్. చాలా మంచి విషయాలు, ఈవెన్ మాకు తెలియని విషయాలు చెప్పారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.